తండ్రి కుమార పరిశుద్ధాత్మ మన త్రియేక దేవుని సన్నిధి సహవాసంతో ఈ వర్తమానం ఎవరైతే ఇక్కడ కూర్చుని వింటున్నారో, ఎవరైతే ఆన్లైన్ ఉన్నారో, ఇంకా ఎవరైతే తర్వాత చూడబోతున్నారో అందరికీ దైవాశీస్సులు కలగాలని, ఏదైతే దేవుడు మన అందరితో ఈరోజు తేటగా మాట్లాడబోతున్నారో ఆ విషయం అందరికీ మనసులో ఉండిపోవాలని, ఎప్పుడు మర్చిపోకూడదని మన దేవుణ్ణి వేడుకొని ఈ వర్తమాన కూటమును మనం ప్రారంభం చేద్దాం. మనం ఎక్కడ ఉన్నా మన మనసులో, మన హృదయంలో పరిశుద్ధాత్మ నింపుదల తప్ప ఇంకా ఏదన్నా శక్తులు అడ్డగించడానికి, తీసుకోబోయే వాక్యంను అడ్డగించడానికి వస్తుంటే యేసు నామంలో ఈ క్షణమే బయటికి వెళ్ళమని వెలగొడుతున్నాను. యేసు నామంలో ఆమేన్. దేవునికే మహిమ, ఘనత, ప్రభావం చెందును కాక. ఆమేన్. అందరూ బైబిల్ తీసి రెడీగా పెట్టుకోండి. ఆ వాక్యం అప్పుడప్పుడు రెఫర్ చేసుకోండి. మనం అసలే ఈ చివరి రోజుల వర్తమానంలో కిందటి ఒక 2 నెలల నుంచి ధ్యానం చేస్తున్నాము. దాంట్లో ఈరోజు ఈ చివరి రోజుల వర్తమానంలో 7వ భాగం మనం మాట్లాడుతున్నాం. 5, 6 అయ్యి ఇప్పుడు 7వ భాగం వచ్చాము. ఈ 7వ భాగంలో దానియేలు 70 వారముల ప్రవచనంలో ఇది 4వ వారం. ముందు 3 వారములు ఏం చేశామంటే చివరి రోజుల సంబంధించిన పునాది మాట్లాడుకున్నాము. 4వ వారం నుంచి ఇది 4, 5, 6 ఇది 7. సో ఈ 4 వారముల నుంచి మనం దానియేలు 70 వారముల ప్రవచనం గురించి కొంచెం డీప్గా వెళ్తున్నాం. ఎందుకు ఇదంటే మన పరిశుద్ధ గ్రంథం, మన దేవుణ్ణి సంబంధించి, మన జీవితం సంబంధించి దేవుని రాజ్యంలో ఇది చాలా చాలా కీలకమైన ఒక ప్రవచనం కాబట్టి మనం దీని ఇంత తేటగా 4 వారం నుంచి కూడా ధ్యానించడం జరిగింది. దీని ఈ ఎస్కటాలజికల్ ట్రూత్స్ అంటారు. అంటే భవిష్యత్తు జ్ఞానం గురించిన నిజాలు దాని గురించి ఇది ఎక్కువ మాట్లాడింది. ఈ దానియేలు 70 వారముల ప్రవచనం లేకపోతే, ఇది ఉంటే ఏమవుతుందంటే ఇది ఎన్నో మర్మములు తెరిసే తాళపు చెవిగలగా ఉంటుంది. అది చాలా చాలా ఇది లేకపోతే చాలా విషయములు మనకి ఇంకా కన్ఫ్యూజ్డే ఉంటుంది. అంటే పసిల్ అంటాం కదా, ఈ పసిల్ వచ్చేసి ఎన్నో ముక్కలు పెట్టి ఉంటారు, దాన్ని ఒకటి చేరాలంటారు. ఇలాంటిగా ఈ దానియేలు 70 వారముల ప్రవచనం మనకు తేటగా అర్థం కాలేదు అనేటప్పుడు మనకు కొన్ని ఈ పసిల్ అని చెప్తున్నాం కదా, ఆ ముక్కులు మనం చేర్చలేము, అప్పుడు పూర్తిగా మనం అర్థం చేసుకోలేము. అందుకనే 4 వారములు కూడా ఈ ఒక్క దానియేలు 70 వారముల ప్రవచనంలో మనకి గడిచింది. దీంట్లో చూస్తే ఈ దానియేలు 70 వార ప్రవచనముల 4 వారం నుంచి మనం ధ్యానం చేస్తున్నాము. మరి ఎన్ని వచనములు అంటే మొత్తానికి 4 వచనములు, దాంట్లో 3 వచనములు చాలా కీలకమైన వచనములు. ఏంటది? దానియేలు 9వ అధ్యాయం 25, 26, 27, 24 దీని ఉద్దేశం ఏంటని చెప్పేది. సో ఇక్కడ ముఖ్యమైన వచనములు 25, 26, 27. మరి ఈ 3 వచనములలో ఎన్ని కోణములు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వచనములు వచ్చేసి చాలా కాంప్లెక్స్ అంటారు. కాంప్లెక్స్ అంటే చాలా విషయాలు కలిగిన ఒక 70 వారముల ప్రవచనం ఇది. సో అందుకని దీనిని ఇంత తేటగా మనం ఇంత టైం పెట్టి మనం దీన్ని ధ్యానిస్తున్నాము. ఇప్పుడు మనకు తెలుసు దీంట్లో వచ్చేసి కిందటి వారం మీకు కొన్ని విషయంలో గుర్తు తీసుకొచ్చేసి నేనేం చేస్తాను, ఈ వారం ఈరోజు మనకు ఏదైతే దేవుడు ఇచ్చినారో
దానికి మనం వెళ్దాం. మీకు ఇప్పుడు స్లైడ్ ఇక్కడ మీకు స్క్రీన్లో మీకు కనిపిస్తుంది అందరికి కూడా. ఇక్కడ చూస్తే మీకు ఈ స్లైడ్లో 3 వచనములే మనం పెట్టాము. దానియేలు 9వ అధ్యాయం 25, 26, 27. ఈ 3 వచనంలో కూడా చూస్తే ప్రతి వచనముకు ఒక సమయం ఉంది, ఒక కాలం ఉంది. ఈ 3 వచనములు ఒక్కొక్క కాలంలో జరిగింది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఎందుకంటే సమయాన్ని విడగొట్టి ఈ ఒక్కొక్క వచనం కూడా చెప్పింది. మన ఈ చాట్ల పోయిన వారం చూసాం. ఏం చూసాం మనం అందరూ? ఇక్కడ చూడండి, ఆ వచనం 25 ఏం చెప్తుంది అని మనం చూస్తే, ఎప్పుడైతే పట్టణమును మందిరమును మరి కట్టడానికి ఆజ్ఞ బయలుపడిందో అక్కడి నుంచి యేసయ్య విజయవంతంగా యెరూషలేము మందిరముకు ప్రవేశం చేయడం అనేది 483 సంవత్సరములు. దానే 69 వారములు అని అనుకున్నాం. మొత్తం 70 వారములు కదా. 70 వార ప్రవచనంలో 69 వారములు ఒక పక్క ఉంటే, 70వ వారం ఇంకొకటి 3వ భాగం అయితే 69 వారములను 70వ వారమును మధ్యలో ఏడపాటు ఉంది, గేప్ ఉంది అని మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు సమయం వచ్చేసి 3 విధానంగా మనం చూడాలి. ఒకటి 25లో చెప్పింది 69 వారములు, ఈ సమయంలో ఏం జరిగింది కదా. తర్వాత ఈ 69 వారములను 70వ వారమును మధ్యలో ఎడపాటు ఉంది. ఇది ఎన్ని సంవత్సరములు? ఇది 26 చెప్పేది. 27 ఏం చెప్పింది మనకు? 70వ వారంలో ఏమి జరగబోతుంది అనేది అది 3 చెప్పింది. ఇదే మనం తేటగా చూస్తున్నాం. ఆ లెక్కలని మనం చూసాం. ఈరోజు ఆ లెక్కలు మీకు గుర్తు చెప్తా. ఎందుకంటే మన ప్రతి సెషన్ కూడా ఎలా చేస్తున్నామంటే దాని మాత్రం ఎవరైనా విన్నా కానీ వాళ్ళకి పూర్తి అర్థం అవ్వాలని చెప్తున్నాం. ఇప్పుడు మనం కంటిన్యూ వింటున్నాము, అందుకని ఈ లెక్కలు మీకు తెలుసు కదని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. మీకు తెలిసినా కానీ తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మీరు ఈ వర్తమానం విన్నారనుకోండి, మీకు గుర్తు రావాలి కదా, ఇది మాత్రం వింటారు. అప్పుడు అంత్యక్రీస్తు గురించి దీన్ని మాత్రం వింటారు కదా. దానికోసం 25వ వచనంలో ఆజ్ఞ బయలుదేరింది. 69 వారములు ఆజ్ఞ బయలుదేరిన తర్వాత 69 వారములు కరెక్ట్గా 69 వారములు అవ్వగానే ఆ రోజు యేసయ్య ఏం చేశారు? యెరూషలేము మందిరముకు విజయవంతంగా ప్రవేశం చేశారు. ఎలాగ ప్రవేశం చేశారు? నేనే రాజువు, నేనే రాజువు, ఇంకా నేనే మెస్సయ్య, రక్షకుడు, దేవుడు అని చెప్పేసి ఆ రోజు విజయవంతంగా ప్రవేశం చేసిన ఆ రోజు ఏ రోజు? 69 వారముల తర్వాత ఏ రోజు పడింది? అది ఏప్రిల్ 6, క్రీస్తు సగం 32, క్రీస్తు సగం యేసయ్య పుట్టిన తర్వాత, అంటే ఏప్రిల్ 6, 32 AD అంటారు, అంతే కదా. ఓకే, అప్పుడు విజయవంతంగా ప్రవేశం చేస్తే ఈ ఆజ్ఞ బయలుదేరి దాని నుంచి ఈ యేసయ్య ప్రవేశం చేసిన ఆ తారీఖు 483 సంవత్సరములు, 1,73,880 రోజులు. ఇది మనకు తెలుసు, గుర్తుంది కదా. మరి ఆయన ఏప్రిల్ 6వ తారీఖు క్రీస్తు సగం 32లో అలా ప్రవేశం చేస్తే అక్కడి నుంచి 4 రోజుల తర్వాత ఆయన శిలువ మరణం అయ్యారు. ఆయనను శిలువలో వేసి చంపడం జరిగింది కదా. ఓకే, ఇప్పుడు ఇది ఏప్రిల్ 10, అదే క్రీస్తు సగం 32, ఏప్రిల్ 10, 32 AD ఇది జరిగింది. మరి ఇక్కడ ఆజ్ఞ బయలుదేరింది ఎప్పుడు? బయలుదేరింది మార్చ్ 14, 445 క్రీస్తు పూర్వం అంటే బిఫోర్ క్రైస్ట్ కదా జరిగింది. ఇవన్నీ మనకు తెలుసు. ఇది ఏం చెప్తుంది? 25వ వచనం ఇది చెప్పేది. ఇది 69 వారముల గురించి 25వ వచనం మాట్లాడింది. మరి 26వ వచనం ఏం మాట్లాడింది మనకి? 69 వారముల తర్వాత 70వ వారం ముందు, వెంటనే స్టార్ట్ అవ్వాలి 70వ వారం. మరి 70వ వారం ముందు ఎడపాటు, ఆ ఎడపాటు కాలం దాదాపు ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరముల కన్నా పైచిలుక. ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది అంటే
ఇశ్రాయేల్ జనాంగమును యూదా జనాంగమును చేసిన పాపం కొలిది వాళ్ళు దేవునికి దాసత్వం చేయాల్సిన సంవత్సరములు 2520 సంవత్సరములు. ఈ 2520 సంవత్సరములు ఎలా వచ్చింది అనే లెక్క మనకు ఉంది. ఎజెకియేల్ ప్రవక్త ద్వారా మనకు వచ్చింది. ఎలా వచ్చింది? ఇశ్రాయేల్ జనాంగం చేసిన పాపంకు 390 సంవత్సరములు, అంటే 390 రోజులు ఎడమొక్కం పడుకో, గుర్తుంది కదా మీకు. అలాగే యూదా జనాంగం చేసిన పాపముకు 40 సంవత్సరములు 40 రోజులు కుడి పక్కన పడుకో అని చెప్తే మొత్తానికి 430 సంవత్సరములు, 430 రోజులు ఈయనకు 430 సంవత్సరములు. మరి 430 సంవత్సరములలో ఏ తారీఖు? జూలై 23, 537 క్రీస్తు పూర్వంలో వీళ్ళు బబులోను దాసత్వంను పూర్తి చేశారు. ఎన్ని సంవత్సరములు పూర్తి చేశారు? 70 సంవత్సరములు. 70 సంవత్సరములు వాళ్ళ దాసత్వం పూర్తి చేస్తే మొత్తానికి 430 సంవత్సరంలో 70 పోతే 360 సంవత్సరములు వీళ్ళు ఇంకా ఏం చేయాలి? దేవునికి దాసత్వం చేయాలి. మరి ఈ దేవునికి దాసత్వం ఎవరు చేయమన్నారు? దేవుడే చేయమన్నాడు. వాళ్ళు చేసిన వ్యతిరేకగా దేవుడే చేయమన్నాడు. మరి వీళ్ళు ఏం చేశారు? ఈ 360 సంవత్సరములకు బదులుగా వీళ్ళు వాళ్ళ వ్యతిరేకతని పెంచుకున్నారు. కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో, ఈ లేవియ కాండంలో చెప్పినట్లు ఏమైంది? వీళ్ళకు ఆ 360 సంవత్సరములు 7 రెట్లు పెరిగిపోయింది. ఇప్పుడు దాసత్వం ఎలా వచ్చింది? 2520 సంవత్సరములు వీళ్ళు దాసత్వం చేయాలి అని చెప్పేసి వచ్చింది. మరి ఈ దాసత్వం పూర్తయిందా? పూర్తి అయింది. ఈ 520 సంవత్సరములు ఎప్పుడు పూర్తయిందో ఆ రోజే ఇశ్రాయేల్ దేశం వచ్చేసి దేశంగా గుర్తించబడి అంజూరపు చెట్టు చిగురించింది అని మాట్లాడాం కదా. అంజూరపు చెట్టు చిగురించింది. ఇశ్రాయేల్ దేశం వచ్చేసి ఏమైంది? దేశంగా గుర్తించబడింది. అది ఎప్పుడు? మే 14, 1948. ఇది మనకు తెలుసు. మరి దీని తర్వాత ఏంటి? దీని తర్వాత ఉండే తరము వారు ఏం చూస్తారు? రెండో రాకడ చూస్తారు అని ఉంది. దీని తర్వాత ఉండే తరము వారు. మరి రెండో రాకడ ముందు 7 సంవత్సరాల ముందు ఉంది కదా. 7 సంవత్సరాల ముందే ఏం చేయాలి? సంఘం ఎత్తబడాలి. ఆ ఎత్తబడ గుంపులో మనం ఉన్నామా లేదని మనం ప్రశ్నించుకున్నాము. దానికి సిద్ధపాటు కలిగి ఉండాలని మనం మాట్లాడుకున్నాము. ఇది ఏంటి? ఇది 69 వారముల తర్వాతను 70వ వారమును ముందు ఉండే ఎడపాటు, ఆ గేప్ల 2500 సంవత్సరములు, 20 సంవత్సరములు వాళ్ళు దాసత్వం చేసిన తర్వాత ఇప్పుడు మనం ఉండేది ఆ టైం, ఈ టైం మనం అన్ని కలిపితే సంఘ యుగంలో మనం ఉన్నాము. ఈ సంఘ కాలంలో ఇప్పుడు ఎప్పుడు రెండవ రాకడ జరగబోతుందా? దాని ముందు 7 సంవత్సరాల ముందు ఎప్పుడు సంఘం ఎత్తబడుతుందా అని చెప్పేసి మనం, అంటే దాని ముందు మన సంఘం ఎత్తబడుతుందా? 7 సంవత్సరములు స్టార్ట్ అయితే దాని ముందే సంఘం ఎత్తబడాలి అని మనం తేటగా చూసుకున్నాం కదా. అది ఎప్పుడో మనకు తెలియదు. మన లెక్క ప్రకారం చూస్తే ఎప్పుడు అనుకున్నాం? ఈ తరము వారు నిండు ఆయుసు, పూర్తి ఆయుసు ఉన్నా కానీ 2048. ఇది ఇంకా ప్రొఫెటికల్ ఇయర్లో చూస్తే ఇంకా 2046 చివర్లు జరగవచ్చు అని చెప్పేసి మనం లెక్క పెట్టుకున్నాం. మరి ఈ లెక్కలు మనకు ఉన్నా కానీ తండ్రి కుమారుడా బయలుదేరంటే ఈ క్షణం కూడా రావచ్చు, అందుకని సిద్ధపడాలని చెప్పి మనం చెప్పాము. ఇవన్నీ మాట్లాడేది ఏది? ఇది 69 వారములకి తర్వాత 70వ వారముకు ముందుండే ఏడపాటు సంఘ యుగం, సంఘకాలం. ఇది ఇప్పుడు 70వ వారం వచ్చేసి ఏంటి అని చూస్తే ఈ 70 వారం ఏమవ్వాలి? 2 విషయములు, అంటే చాలా విషయం జరుగుతుంది దీంట్లో. ఈ 70వ వారం అనగానే ఇది ఎన్ని సంవత్సరములు ఉంటుంది అని చూస్తే ఎన్ని సంవత్సరం ఉంటుంది? 7 సంవత్సరములు. ఎందుకంటే 7 డేస్ అని ఉంది కదా. ఈ 7 డేస్ మనకి ఏముంది? 7 వీక్స్ అని ఉంది కదా. 7 వీక్స్ అంటే ఏముంది? ఇది మనకి 7 ఇయర్స్. సో 7 సంవత్సరములు. ఇప్పుడు 70వ వారం 7 సంవత్సరములు ఉంది అని మనం ఎలా తెలుసు అంటే ఇలాగే తెలుసు. 70వ వారంలో 7 సంవత్సరములు కాబట్టి మనకి ఇలా తెలుసు. ఈ 70వ వారంలో ముందు, ఈ 70వ వారం ఎప్పుడు, ఏది దాని ప్రారంభం చేస్తుంది అంటే సంఘం ఎత్తబడిన వెంటనే 70వ వారం ప్రారంభం అవ్వదు.
మాట్లాడుకున్నాం, ధ్యానం చేసాం. మరి ఎప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది అంటే సంఘం ఎత్తబడిన తర్వాత అంత్యక్రీస్తు వస్తాడు. అంత్యక్రీస్తు వచ్చి ఎప్పుడు ఇశ్రాయేల్ జనాంగంతో సమాధాన ఉడంబడిక వేసుకుంటాడో ఆ క్షణం నుంచి ఈ 70 వారములు మొదలవుతుంది. 70 వారములు మొదలు ఏది? యాంటిక్రైస్ట్ వచ్చి ఏం చేయాలి? ఇశ్రాయేల్ జనాంగంతో ఉడంబడిక వేసుకోవాలి. అక్కడి నుంచి 7 సంవత్సరములు, దాని ముందు సంఘం ఎత్తబడుతుంది. ఇప్పుడు ఈ అంత్యక్రీస్తు వచ్చి 7 సంవత్సరములు సమాధాన ఉడంబడిక వేసుకుని మొదటి 3.5 సంవత్సరం ఏం చేస్తాడు? 2 పనులు చేస్తాడని చెప్పాము. ఒకటి, రాజకీయ వ్యవస్థ, లోకం నుండి రాజకీయ వ్యవస్థ అన్ని మొత్తానికి ఆయన కంట్రోల్లో, ఆయన గుప్పట్లో పెట్టుకుంటాడు. ఇది మొదటిగా జరుగుతుంది. రెండవది ఏంటి? ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ సిస్టమ్ అన్నిటిని కూడా ఏం చేస్తాడు? తన గుప్పట్లో పెట్టుకుని లోకం వైపు, లోకం అన్ని మాట్లాడి పెట్టుకుంటాడు. ఈ 3.5 సంవత్సరములే ఒకవేళ సంఘం ఎత్తబడకుండా విడవబడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, విశ్వాసులు ఉంటే, అంటే తప్పుడు జీవితం జీవించి దేవుని దగ్గర అవ్వకుండా విడవబోయి ఉంటే ఏమవుతారు? ఈ 3.5 సంవత్సరంలో వారు తట్టుకోలేరు. ఎందుకంటే వాడి పాలన అలా ఉంటుంది. మరి ఒకవేళ ఈ 3.5 సంవత్సరములు తప్పించి రెండో 3.5 సంవత్సరములకు మహాశ్రమలకు వెళ్ళి అనుకోండి, అస్సలు ఉండలేము, చంపేస్తాడు, తరిమి చంపుతాడు. ఎందుకంటే ఆ రెండో 3.5 సంవత్సరంలో వాడి దృష్టి అంతా ఎక్కడ పడుతుంది? యూదుల పైన పడుతుంది. ఎందుకంటే ఈ ఒక గుంపే మేము మొక్కరు. అప్పుడు ఏం చేస్తాడు? మధ్యలో 3-4 సంవత్సరం అయిన తర్వాత ఏం చేస్తాడు? మా మందిరం నుండి అతి పరిశుద్ధ స్థలముకు వెళ్ళి నేనే దేవుడు, నన్నే మొక్కాలి అని చెప్తాడా? అక్కడి నుంచి ఏమవుతుంది? ఇంకో 3-4 సంవత్సరములు వాడి దృష్టి అన్ని ఎవరు పడిపడుతుంది? ఇశ్రాయేల్ జనాంగం పడి తరిమి చంపుతాడు. అంటే అప్పుడుండే జనాంగంలో 2వ వంతు ఇశ్రాయేల్ను చంపేది అప్పుడే చంపుతాడు. ఇంకొక వంతు ఉంటుంది కదా, ఈ ఒక వంతు ఏం చేస్తారంటే 1/3 ఆఫ్ ద జూయిస్ వీళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ముందు వచ్చి వెళ్ళిందే యేసయ్య, అందుకని ఆ యేసయ్య మరీ రావాలని చెప్పేసి మోకరించి పాపక్షమాపణం అడిగి అప్పుడు ప్రార్థన చేస్తారు. అప్పుడు యేసయ్య కూడా వస్తారు. ఆ యేసయ్య ఎప్పుడు వస్తారో అప్పుడే రెండో రాకడ. యేసయ్య వచ్చే దేనికోసం? యూదులను కాపాడని కోసం. ముందు వచ్చింది దేనికోసం? ఆయన బలిపశుగా అయ్యి లోకరక్షకుడుగా అందరి లోకానికి రక్షణ ఇవ్వడానికి వస్తే, మరి రెండో రాకడలో దేని వస్తున్నారు? యూదుల కోసం వస్తున్నారు. దాని ముందు సంఘం ఎత్తబడే గుంపుల విశ్వాసులందరూ ఆయన వరుడుగా వచ్చి వధువుగా తీసుకెళ్ళిపోతాడు. ఇది మనం మాట్లాడాం, అంతేనా? ఇది మనం మాట్లాడుకున్నాం. ఇది అందరికీ గుర్తుంది. ఇప్పుడు ఈ ధ్యానం చేసిన దీంట్లో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, దీనికి ఇదే 3 వచనంలో ఇంకా ఏమేమి కోణములు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ 3 వచనం ఇది చూసుకున్నాం, ఇదే కదా మనకు అర్థమైంది. ఇప్పుడు ఈ 3 వచనంలోనే ఒక వచనంలో ఇంకో కోణంలో ఏం చెప్పబడింది అని చూస్తే దాంట్లోనే యాంటిక్రైస్ట్ గురించి చెప్పబడింది అదే వచనంలో. ఇప్పుడు ఇంతవరకు మాట్లాడుకున్నట్లు యాంటిక్రైస్ట్ రాలేదు కదా, మరి ఇప్పుడు మరి వస్తున్నారు. ఏమని చూద్దాం. ఎస్, ఇప్పుడు మన ఇంకోటి యాంటిక్రైస్ట్ గురించి ఈరోజు ఈ భాగంలో మనం మాట్లాడుతున్నాము, ధ్యానం చేస్తున్నాము. దేవుడు దానికి కృప చూపించి ఉన్నారు. ఈ యాంటిక్రైస్ట్ గురించి మాట్లాడేప్పుడు నేను చాలా విషయములు బాగా అర్థం చేసుకోండి. ఈ అరబు దేశములకు సంబంధించిన కొన్ని విషయములను ఆ పేరు నేను చెప్పను, అర్థమైందా? ఆ పేరు నేను చెప్పను, స్క్రీన్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. దాన్ని పెట్టుకుని మీరు అర్థం చేసుకోవాలి, అర్థమైందా? పేరు నేను పూర్తిగా చెప్పను, ఎందుకంటే ఇది వీళ్ళ గురించే మనం వ్యతిరేకించి మాడినట్టుగా ఉంటుంది. బట్ అదే నిజం, నిజాన్ని మనం దాచలేము. అందుకని మీకు అర్థమైతే నాకు చాలు. ఆన్లైన్లో ఉండే వాళ్ళకు కూడా మీరు అర్థం చేసుకోండి, మీకు స్క్రీన్ కనిపిస్తుంది. తర్వాత వినబోయే వాళ్ళకి మాత్రం నేను కొన్ని సూచనగా చెప్తాను, అంటే ఒక కొంచెం వేరేలాగా చెప్తాను, మీకు అర్థమైపోతుంది. దాన్ని అర్థం చేసుకోండి. ఏంటి అని చూస్తే, యాంటిక్రైస్ట్ అనగానే, అంత్యక్రీస్తు అనగానే చాలామంది బైబిల్ పండితులు అందరు ఇక్కడ వినండి, స్క్రీన్ తర్వాత చూడండి, ఇక్కడ వినండి అందరూ.
చాలామంది బైబిల్ పండితులు ఏం చేస్తున్నారంటే అంత్యక్రీస్తు అనగానే ఇది ఐరోపా అంటారు కదా, తెలుగులో ఐరోపానేనా, ఐరోపా, ఇంగ్లీష్లో యూరోప్ అంటాము. సో ఐరోపా నుంచే వస్తాడు అని చెప్తారు, ఐరోపా నుంచే వాళ్ళు వస్తాడు అని చెప్పేసి. ఎందుకు ఐరోపా నుంచి వస్తారు అని చెప్పడానికి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అని చెప్పేటప్పుడు, ఇప్పుడు ఈ ఐరోపా ఉంది కదా, ఇది దీని ముందు రోమా సామ్రాజ్యం ఉంది కదా, బైబిల్లో మనం చూస్తున్నాం రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యం వచ్చేసి అప్పుడు ఉండేటప్పుడు అది ఐరోపాను బేస్ చేసుకుని అది ఉండింది. అది అక్కడే ఇటాలీ తెలుసు కదా మనకి. ఇక్కడ ఈ రోమా సామ్రాజ్యం అక్కడి నుంచే వీళ్ళందరూ కంట్రోల్ చేసుకున్నారు, వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యాంటీ క్రైస్ట్ కూడా అక్కడి నుంచే వస్తాడు అని చెప్పేసి అంటున్నారు. దానికి వీళ్ళు ఆధారంగా చూసే వచనం ఏంటి అంటే దానియేలు 9వ అధ్యాయం 26వ వచనం నుంచే చెప్తున్నారు. అర్థమైందా? దానియేలు 9వ అధ్యాయం 26వ వచనం. దానియేలు 9వ అధ్యాయం 26వ వచనం ఏం చెప్తుంది అని మనం చూస్తే, ఇది 70 వారంలో ప్రవచనం గురించిన ఒక భాగం. ఈ 70 వార ప్రవచనంలో 26వ వచనం ఏం చెప్పింది? 69 వారముల తర్వాత 70వ వారం ముందు ఉండే ఎడపాటు గురించి చెప్పింది. ఇప్పుడు మనం చూసుకున్నాం, తెలుసు కదా, ఎడపాటు గురించి చెప్పింది. ఈ ఎడపాటులోనే ఈ రోమా సామ్రాజ్యం వచ్చింది అన్ని చేసి, అప్పుడు 70 క్రీస్తు సగం అంటే యేసయ్య పుట్టి మరణించిన తర్వాత 38 సంవత్సరముల తర్వాత క్రీస్తు సగం 70లో అక్కడి నుంచే వచ్చి, ఎక్కడి నుంచి, రోమా సామ్రాజ్యం నుంచే వచ్చి రోమా చక్రవర్తి అయిన వెస్పేసియన్ ఆ రూలింగ్లో, ఆ పాలనలో జనరల్ టైటస్ అని చెప్పేసి ఒక అధికారి, ఒక పెద్ద అధికారి దండెత్తి వచ్చి ఏం చేశారు? పట్టణమును, మందిరమును కూల్చారు కదా. ఇప్పుడు 26వ వచనంలో ఏముంది తెలుగులో చదవండి. దానియేలు 9:26. వాళ్ళు దేని ఆధారం చేసుకుని ఇది వాళ్ళే చేశారు అని చెప్తున్నారు అని చూద్దాం, చదవండి. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలం చేయబడిన. ఒక నిమిషం, అంటే 69 వారములు అంటే 483 సంవత్సరములు అయిన తర్వాత ఏ కారణం లేకుండా యేసయ్యను వాళ్ళు చంపుతారు అని చెప్పేసి అక్కడ ఉంది. ఇది చంపేది ఆయన కోసం మరణించాడు, అది లోకం కోసం మరణిస్తాడు అని చెప్పబడింది. ఇంకా చదవండి. వచ్చినట్టు రాజు అది ఇక్కడ ఇంపార్టెంట్. వీళ్ళు దేనిపైన ఆధారపడారంటే వచ్చినట్టు రాజు వీళ్ళ ప్రజల పవిత్ర పట్టణమును. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు, ఇక్కడ వచ్చినట్టు రాజు ప్రజల పవిత్ర పట్టణం అని ఉంది కదా. ఈ వచ్చినట్టు రాజు ఎవరి నుంచి వచ్చాడంట? ఆ ప్రజల నుంచి వచ్చాడంట. ఏ ప్రజలు? మందిరంను కూల్చింది ఎవరు? రోమా సామ్రాజ్యంలో వెస్పేసియన్ అనే చక్రవర్తి కింద బాగా అర్థం చేసుకోండి. జనరల్ టైటస్ అనే అధికారి ఏం చేశాడు? వచ్చి ఆ జనంతో, రోమా సామ్రాజ్యంతో వచ్చి వాళ్ళ యుద్ధ సేనలతో వచ్చి క్రీస్తు పూర్వం 70లో ఏం చేశాడు? పట్టణమును, మందిరమును కూల్చివేశాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది? వచ్చినట్టు రాజు ఆ ప్రజల, చెప్పండి చదవండి, ఆ ప్రజల పవిత్ర పట్టణం. అంటే ఇక్కడ చూడండి, వచ్చినట్టు రాజు అనేది ఎవరు అంటే, ఇక్కడ ముందు మనం మాట్లాడిన ప్రవచనం ప్రకారం ఏమాట్లాడుకున్నాము? వెస్పేసియన్ చక్రవర్తి కింద ఉండే జనరల్ టైటస్ నుంచి మాట్లాడుకున్నాము, అంతేనా? ఆయన యుద్ధ సేనతో వచ్చి ఇవన్నీ కూల్చేయడం అని చెప్పేసి. ఇప్పుడు అదే వచనంలో ఇంకో కోణంలో దానియేలు భక్తుడి ద్వారా దేవుడు పెట్టిన మర్మం ఏంటి అని చూస్తే, ఆ వచ్చినట్టు రాజు ప్రజల అనిసింది కదా, ఆ ప్రజలతో వచ్చినట్టు రాజు ప్రజలతో, ఇక్కడ వచ్చినట్టు రాజును ఎలా మనం చూడాలి? యాంటీ క్రైస్ట్గా చూడాలి. ఈ యాంటీ క్రైస్ట్ వీడే, యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు అనేది వీడే. అర్థమైందా? ఈ అంత్యక్రీస్తు వచ్చేసి దీని అర్థం ఏంటంటే, ఏదైతే సామ్రాజ్యం వచ్చి పట్టణమును, మందిరమును కూల్చివేసిందో
ఆ సామ్రాజ్యము తర్వాత వచ్చే తరముల తర్వాత వచ్చేవాడు ఒక్కడే అంత్యక్రీస్తు అని ఇక్కడ చెప్తుంది. అంటే ఇక్కడ అంత్యక్రీస్తు ఎవరు? ఐరోపా నుంచే రావాలి. ఎందుకంటే రోమా సామ్రాజ్యం అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఐరోపా దేశం నుంచే ఒకడు రావాలి అనేది ఈ దానియేలు 9:26 అనే దీని ఆధారపడి చాలామంది బైబిల్ పండితులు ఏం చేస్తున్నారు, యాంటిక్రీస్తు వచ్చేసి ఐరోపా నుంచే రావాలి అనేది. మరి ఇది నిజం కాదు. ఏంటి? ఇది నిజం కాదు. నిజంగా ఈ వచనం ఏం చెప్తుంది ఏంటి? ఇప్పుడు చూడండి, ఇది తేటగా ఉంది. అందరు నమ్మే దీంట్లో తప్పేమి లేవు. ఎందుకు తేటగా ఉంది? వచ్చింది రోమా సామ్రాజ్యం నుంచి యుద్ధ సేనలు వచ్చి కూల్చిపడింది. వాళ్ళ తర్వాత ఎన్ని తరాల తర్వాత వచ్చేవాడు కూడా అంగీకరిస్తుంటే వాడే కదా విండాలి, ఐరోపా వాడే కదా విండాలి. మరి ఇక్కడ నిజం చూస్తే ఐరోపా వాడు కాదు, ఐరోపా నుంచి వచ్చిన వాడు కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చాడు అని మనం చూసుకుంటే ఇక్కడ చూద్దాం, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనం దానియేలు 9:26 చదివాం కదా, ఇంకోసారి చదవండి దాన్ని. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలం చేయబడును. వచ్చినట్టు రాజు యొక్క ప్రజల పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. చాలు చూడండి, వచ్చినట్టు రాజు ప్రజల పవిత్ర పట్టణమును మందిరమును నశింపచేయుదురు అనిసింది. అంటే వచ్చినట్టు రాజు ఎవరు? ఐరోపా వాడు. మరి ఇక్కడ ఈ వచనంలో ఈ వచ్చినట్టు రాజు అని ఉంది కదా, ఈ వచ్చినట్టు రాజు అంటే తరం తర్వాత అలా వచ్చినవాడు అంగీకరిస్తున్నాం. ఇప్పుడు ఈ అంగీకరిస్తూ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే వాళ్ళ నుంచే వచ్చి ఉండాలి. మరి ఇక్కడ చెప్పిన ఈ అంగీకరిస్తూ వాళ్ళ నుంచి వచ్చిన వాడు అనేసి వాక్యం చెప్పలేదు. ఇప్పుడు ఏదైతే వచనం చదివామో ఆ వాక్యం చెప్పలేదు. ఏం చెప్పింది అని చూస్తే ఇక్కడ వచ్చినట్టు రాజు అని ఉంది కదా, దీనికి వాడు ఏ గుంపు నుంచి వచ్చాడు, ఏ జాతి నుంచి వచ్చాడు అని చెప్పడానికి ఇక్కడ హీబ్రూ భాషల మూల భాషల హీబ్రూ భాషల వాడబడిన పదం ఏంటంటే ఆమ్ అనే పదం వాడబడింది. ఏం వాడబడింది? ఆమ్ అనే పదం వాడబడింది. ఆమ్ అనే పదంకు ఏమి అర్థం అంటే ఇది ఒక్క జాతికి చెందిన వాళ్ళు అని అర్థం. ఏమర్థం? ఇది ఏదో ఒక్క జాతికి చెందిన వాళ్ళు. ఇంగ్లీష్ దాన్ని ఎథ్నిసిటీ అంటారు. ఈ ఎథ్నిక్ గ్రూప్ నుంచి వచ్చాడు అని చెప్పాలి కదా, అలాగే ఈ జాతి నుంచి వచ్చిన వాళ్ళు. ఈ జాతి అనగానే మనకు ఏమర్థం అవ్వాలి? ఒక జాతిలో ఉండేవాళ్ళు, ఒకే జాతిలో ఉండేవాళ్ళు. వీళ్ళు ఎలా ఉంటారు? ఒకే భాష మాట్లాడతారు, ఒకే సంస్కృతి ఫాలో అవుతారు, అంతేనా? వాళ్ళు పాటించేదన్నీ ఒకలాగే ఉంటుంది కదా. ఒకే జాతి అనగానే ఒకే భాష, ఒకేలాగా ప్రవర్తన ఉంటుంది, అలాగే ఒకే సంస్కృతి కలిగి ఉంటారు, అంతేనా? ఇప్పుడు అలాంటి పదం వాడబడింది. ఏ పదం వాడబడింది? హీబ్రూ భాషలో ఆమ్ అనే పదం వాడబడింది. ఈ ఆమ్ అనేది బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఇంకో చోట్ల ఎక్కడైనా ఉంది అని చూస్తే ఇంకో చోట్ల ఉంది. ఇది ఎక్కడుంది? ఆదికాండంలో ఉంది. ఆదికాండంలో ఆదికాండం 11:6 ఆదికాండం 11:6 పరలోకంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు కమిటీ వేసుకుని మాట్లాడింటారు. కమిటీ వేసి మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్తారు. ఏం చెప్తారు? కింద ఉండే వాళ్ళని చూసేసి జనములు అందరూ, మనకు తెలుసు ఆదికాండం 11 అనగానే మనకి వెంటనే గుర్తు రావాల్సింది ఏంటి? బాబేల్ అనే టవర్ గోపురం కడతారు వాళ్ళు. ఇదేని కడతారు వాళ్ళు? కింద నుంచి ఎక్కి దేవుణ్ణి అక్కడి నుంచి చూసేయాలని చెప్పేసి కడుతుంటారు. అప్పుడు పైనుంచి దేవుడు చూసి ఇంకా మనం దిగిపోవాల్సిందే పోయి వీళ్ళందరి భాషలను వీళ్ళందరూ ఒక్క భాష మాట్లాడుతున్నారు, ఒక్క సంస్థ. ఎందుకంటే అప్పుడు వరకు ఈ సృష్టిలో ఉన్న మనుషులు అందరూ కూడా ఒకే గుంపు, ఇంకా వేరే గుంపే లేవు. అందుకని వీళ్ళందరి దగ్గర మనం వెళ్ళిపోయి ఏం చేయాలి? వీళ్ళను భాషలను తారుమారు చేసేసి వీళ్ళు అక్కడక్కడ పంపించేయాలి అని చెప్తే అప్పుడు దిగొచ్చి దేవుడు ఏం చేశారంటే ఆ ఒక్క జాతి అని చెప్తున్నాం కదా, ఆ ఒక్క ఎథ్నిసిటీ గ్రూప్ అని చెప్తున్నాం కదా, ఆ ఒక్క జాతి అని దీనికి ఇక్కడ వాడబడిన పదం కూడా హీబ్రూ భాషలో ఆమ్ అనే పదమే వాడబడింది. అంటే ఈ ఆమ్ అనే పదముకి ఏం అర్థం ఉంది?
ఒక్క జాతి నుంచి, ఒక్క సంస్కృతి కలిగిన వాళ్ళు, ఒకేలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు అని చెప్పడానికి కదా. ఇప్పుడు ఆ గుంపుని దేవుడు ఏం చేశారు, భాషలు వాళ్ళ మధ్యలో తారుమారు చేసి అక్కడక్కడక్కడ చెదరగొట్టాడు. అందుకే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇన్ని భాషలు, ఇన్ని ప్రవర్తన అన్ని దేవుడు మార్చింది. అలా ఉన్నారు ఈరోజు. ఇది మనకు అర్థమైంది. ఇప్పుడు ఆలోచన చేయండి, దానియేలు వచ్చేసి ఎంత తేటగా, దానియేలు ద్వారా దేవుడు మనకి ఎంత తేటగా అర్థమవ్వాలని చెప్పేసి ఏ జాతి నుంచి వాడు వస్తాడు, అందుకే యాంటిక్రైస్ట్ ఏ జాతి నుంచి వస్తాడు అనేది చెప్పడానికి కోసమే హీబ్రూ భాషలో ఆమ్ అనే పదం వాడబడింది. మరి ఇప్పుడు ఇది వచ్చేసి ఏ సామ్రాజ్యం నుంచి రావాలి, ఏ సామ్రాజ్యం నుంచి రావాలి, లేకపోతే ఏ కింగ్డమ్ నుంచి రావాలి అని అనుకుంటే దానికి వాడే పదం వచ్చేసి మమ్లకా అని వాడి ఉండాలి. హిబ్రూలో ఏం వాడి ఉండాలి, మమ్లకా అనేసి వాడి ఉండాలి. లేకపోతే వేరే ఏ దేశం నుంచి రావాలి అని చెప్పేసి చెప్పింటే హిబ్రూ భాషలో గోయి అనే పదం వాడి ఉండాలి. ఏ దేశం నుంచి రావాలి అని చెప్పాలంటే గోయి అనే పదం వాడాలి. లేదు ఏ సామ్రాజ్యం నుంచి రావాలని చెప్పింటే మమ్లకా అని చెప్పేసి వాడి ఉండాలి. మరి ఈయన వాడిన పదం ఏంటి, ఆమ్ అనే పదం. అంటే దానికి ఒక్క జాతి నుంచే రావాలి. అంటే దానికి అర్థం ఏంటి, ఏ దేశం నుంచి అంటే ఎవరిని తెలియదు కదా, ఒక్కొక్క దేశంలో అన్ని జనాలు ఉంటారు. మరి ఏ సామ్రాజ్యం అన్నా అన్ని జనాలు ఉంటారు. మరి ఇక్కడ దేవుడు తన కృపలో దానియేలు భక్తుడి ద్వారా ఏం రాబిచ్చాడు, ఏ జాతి నుంచి వస్తాడనేది తేటగా రాబిచ్చాడు. అందుకని ఇక్కడ దానియేలు వాడిన పదం ఏంటి, దానియేలు వాడిన పదం ఏంటి, ఆమ్ అనే పదం. ఒక్క గుంపు ఆ జాతి నుంచే వస్తారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు మాట్లాడే భాష అందరూ ఒకే భాష మాట్లాడతారు. ఇంకోటి వాళ్ళ ప్రవర్తనలు అన్నీ కూడా ఒకలాగా ఉంటుంది, ఒకే సంస్కృతి కలిగి ఉంటారు. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ చూడండి, ఈ మ్యాప్ మీ ముందు ఉంది. ఈ మ్యాప్లో ఇంకో సైడ్ ముందలి, తర్వాత వెనక ఇంకో సైడ్ ముందలి. ఇప్పుడు చూడండి, ఈ మ్యాప్లో మీకు ఏముంది అని చూస్తే, ఈ మ్యాప్లో వచ్చేసి ముందు రోమా సామ్రాజ్యం ఉంది కదా. అంటే రెండు ఐడియాలు చెప్పాము. ఇప్పుడు రెండు, ఈ దానియేలు 9:26ను రెండు కోణంలో చూసాము. ఒకటి క్రీస్తు పూర్వం 70లో, క్రీస్తు పూర్వం ఇప్పుడు దానియేలు 9:26లో రెండు కోణంలో చూసాము. మొదటి కోణం ఏంటి, క్రీస్తు పూర్వం 70లో వెస్పేసియన్, రోమా చక్రవర్తి వెస్పేసియన్ కింద జనరల్ టైటస్ అనేవాడు వాళ్ళ యుద్ధ సేనతో వచ్చి ఏం చేశాడు, పట్టణంను మందిరంను కూలగొట్టేసి వెళ్ళిపోయాడు. ఇది ఒక కోణంలో మనం చూసాము. ఇప్పుడు ఈరోజు అంత్యక్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడు అని చెప్పడానికి, ఏ జాతి నుంచి వస్తాడు అని చెప్పడానికి ఏం మాట్లాడుతున్నాము, వాళ్ళ ఎన్నో తరముల తర్వాత వచ్చేవాడు అక్కడి నుంచే, ఆ సామ్రాజ్యం నుంచే రావాలి అనేది తప్పుడు మాట అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఈ కోణంలో ఏం మాట్లాడుతున్నాము, నిజమైన అంత్యక్రీస్తు ఏ జాతి నుంచి వస్తాడు అనే కోణంలో ఇప్పుడు చూస్తున్నాము. మరి అప్పుడున్న రోమా సామ్రాజ్యం నుంచే రావాలి అని అనుకుంటే, అక్కడి నుంచే రావాలి అని వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తుంటే వాళ్ళకి ఇది రుజువు అక్కడి నుంచి కాదు అని చెప్పడానికి. ఇప్పుడు రోమా సామ్రాజ్యం దీని ముందు అప్పుడు ఉన్నారు కదా, అప్పుడు ఉండింది ఈ ఏరియాలోనే ఉన్నారు. ఈ ఏరియాలో ఉంటే ఇక్కడ చూస్తే స్పెయిన్ ఉందా, ఇక్కడ నుంచి చూస్తే మీకు ఈ ఐరోపా దగ్గర ఐరోపాలో చాలా ప్రదేశంలో కవర్ అయింది. ఇటువైపు కింద వస్తే జుదియా, తర్వాత సిరియా, లెబనాన్, యోర్దాన్ చూసారా, అన్నీ ఇటువైపు ఇరాక్ వచ్చింది, ఆ ఏరియా అన్ని ఇరాక్ వచ్చింది. ఇంకా ఇటువైపు ఆఫ్రికా పైన ఉంటుంది కదా, ఉత్తరాఫ్రికా వచ్చింది. ఇటువైపు అన్నీ చూస్తే ఈ మొత్తానికి రోమా సామ్రాజ్యం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక్క జాతి వాడు వస్తాడంటే ఎన్ని జాతులు లేదు అక్కడ. మరి ఒకే జాతి కలిగి ఉండాలి కదా, అది తప్పు కదా. ఇప్పుడు మన మాటది ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక స్త్రీ రోడ్లో అలా హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుని ఒంటి నిండా నగలు వేసుకుని వెళ్తుంది అనుకోండి.
ఇప్పుడు ఇద్దరు వచ్చి ప్లాన్ చేసుకున్నారు, ఇంటి నుంచి బయలుదేరి చూశారు, ఇద్దరు దొంగలు ప్లాన్ చేశారు. ప్లాన్ చేసుకుని ఏం చేశారంటే అలా చేసేసి ఎవరు మనుషులు తక్కువ ఉండే టైంలో ఏం చేశారంటే బ్యాగ్ని లాక్కుని ఈ మెడలు ఉండేదాన్ని కట్ చేసుకుని వెళ్ళిపోయారు, పరిగెట్టి వెళ్ళిపోయారు. ఈవిడ ఇప్పుడు కుయ్యమ్మరని శబ్దం ఇస్తుంది కదా, ఇప్పుడు చేస్తే అందరూ వస్తారు. ఇంకా పోలీసు కంప్లైంట్ కూడా వెళ్తుంది. పోలీసు వాళ్ళు ఇవిడిని అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు, నీకు ఇలా చేసిన వాళ్ళు నీకు గుర్తున్నారంటే చాలా బాగా గుర్తున్నారు అని చెప్తుంది. మరి కొన్ని చెప్పు అంటే వాళ్ళు బ్లూ కలర్ జీన్స్ వేసుకున్నారు, ఎర్రగా ఉన్నారు, బ్లూ కలర్ జీన్స్ వేసుకున్నారు అని మాత్రం చెప్తే ఏమైనా చేయగలరా వాళ్ళు? అలాగే ఉంది. ఇంత పెద్ద సామ్రాజ్యంలో అక్కడి నుంచి వస్తారంటే అలాగే ఉంది. అందుకనే దానియేలు వాడేటప్పుడు ఒక్క గుంపు నుంచి, ఒక్క జాతి నుంచి వస్తాడు అని చెప్పింది. ఆ జాతి ఎవరు అనేటప్పుడు మనకి ముందు సూచన కోణంలో దానియేలు 9:26లో రోమా సామ్రాజ్యమే కదా వచ్చింది కదా. మరి అది కాదు అని ఇప్పుడు మనం చెప్తున్నాం. ఎందుకు కాదంటున్నామంటే ఇప్పుడు చూద్దాం, ముందు స్లైడ్లమ్మా. ఇప్పుడు మనం ఎందుకు కాదని చెప్తున్నాము అని చూస్తే దానియేలు 9:26లో చెప్పిన రీతిలో ఆ గుంపు ఒక జాతి అని చెప్పింది ఆమ్ అనే పదం వాడడానికి. ఇది గోయి అంటే ఏ దేశం నుంచి చెప్పడానికి గోయి అనే పదం వాడలేదు. అలాగే ఏ సామ్రాజ్యం నుంచి వచ్చాడని చెప్పడానికి, ఏ కింగ్డమ్ నుంచి వచ్చాడని చెప్పడానికి ఏం వాడలేదు, మమ్లకా అనే పదం కూడా వాడలేదు. ఇక్కడ వాడబడిన పదం ఏంటి, ఆమ్. ఒకే జాతి నుంచి, ఒకే భాష మాట్లాడతారు, ఒకే సంస్కృతి నుంచి వస్తారు, వాళ్ళ ప్రవర్తనలు అన్నీ కూడా ఒకలాగే ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ఎవరు అని చూస్తే 2 సైడ్ దాటి మేపు తర్వాత ఇప్పుడు చూద్దాం మనం. ఏ గుంపు క్రీస్తు పూర్వం 70లో పట్టణమును మందిరమును కూల్చివేచారు అనేది మనం తేటగా చూసుకుంటే, ఇప్పుడు చరిత్రముకు వెళ్ళాలి మనం. చరిత్రలో అప్పుడు ఏం జరిగింది అని మనం వెళ్ళాలి. చరిత్రలో ఏం జరిగింది అని మనం చూస్తే ఇక్కడ రోమా సామ్రాజ్యం ఉంది కదా. ఈ రోమా సామ్రాజ్యం ముందు రోమన్స్ రిపబ్లికన్స్ ఉంది. ఇప్పుడు మన భారతదేశం రిపబ్లిక్ కంట్రీ కదా, జనవరి 26 ఏదో సెలబ్రేట్ చేస్తాం కదా, రిపబ్లిక్ కంట్రీ అంటాం. ఎందుకు? దానికి స్వేచ్ఛ ఉంది. దీని ముందు ఎవరో వచ్చి పాలన చేశారు, వాళ్ళు స్వేచ్ఛ ఇచ్చి వెళ్ళిపోయారు. అలాగా ఈ రోమా సామ్రాజ్యం ముందు, రోమన్స్ ఎంపైర్ అంటాం కదా, రోమా సామ్రాజ్యం ముందు ఇది రోమా రిపబ్లిక్ ఉండింది. అలా ఉండింది ఆ దేశం. అలా ఉండేటప్పుడు ఆ యుద్ధ సేనలు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర, ఆ సేనలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇతాలీని సంబంధించిన వాళ్ళు, అందరూ రోమియలే. ఎందుకంటే వాళ్ళ దేశంలో వాళ్ళే కదా పెట్టుకుంటారు. అందరూ సేనలు ఎవరున్నారు, యుద్ధ సేనలో రోమియోలు ఉన్నారు. అంటే అందరు కలిస్తే వాళ్ళని ఇటాలియన్స్ అంటారు, వాళ్ళే ఉన్నారు. మరి ఈ సామ్రాజ్యం పెద్దదైన తర్వాత సీసర్ అగస్టస్ అన్నాడు కదా రాజు. ఆ రాజు ఏం చేశాడంటే, ఇప్పుడు సామ్రాజ్యం మనం చూసాం కదా మేప్లా, ఇంత పెద్దది అయిన తర్వాత ఆ రోమియోలు, ఆ ఇటాలియన్ ఉన్నారు కదా, వాళ్ళు మాత్రమే యుద్ధ సేనకి లెక్క సరిపోవట్లేదు. అందుకని ఏం చేయాలి, ఇది విస్తీర్ణం అవ్వేటప్పుడు ఇప్పుడు యుద్ధ సేనలో ఎక్కువ మంది కావాలని చెప్పేసి ఏం చేశారు వీళ్ళు, అప్పుడు వేరే ప్రదేశంలో, అంటే ఆ రోమియోలు మాత్రం ఏం చేశారంటే రాజు ఉన్నాడు కదా చక్రవర్తికి ఈ రోమా సామ్రాజ్యం నుంచి అక్కడక్కడ ఆ దేశాల్లో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది కదా, ఆర్మీ హెడ్ క్వార్టర్స్, అక్కడ మాత్రం ఇటాలియన్స్ నమ్మకంగా పెట్టుకున్నారు. మరి మిగతా పనిచేసే వాళ్ళు ఎవరు అని చుట్టే ఆ ప్రదేశంలో ఎవరున్నారో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళను రిక్రూట్ చేసి పెట్టుకున్నారు. ఇది ఆర్మీ స్ట్రక్చర్. ఎందుకు ఈ ఆర్మీ స్ట్రక్చర్ చెప్తున్నాము అని చూస్తే, ఇప్పుడు ఏమైంది, ఈ రోమా సామ్రాజ్యం ఉండే చక్రవర్తి ఎప్పుడైతే ఇస్రాయేల్ జనాంగం వ్యతిరేకించారో వాళ్ళను, ఎందుకంటే వీళ్ళు అన్ని పట్టుకొస్తున్నారు కదా, అన్ని క్యాప్చర్ చేసుకొస్తున్నారు. అలా వస్తుండేటప్పుడు
జూదియా ప్రదేశం వచ్చారు, ఇస్రాయిల్కి వచ్చారు. ఇస్రాయిల్కి వచ్చేసి పడమర ఉత్తర దక్షిణం ఉత్తర భాగం ఉంది కదా, ఉత్తర భాగంను పట్టుకుని దక్షిణ భాగంకి వస్తున్నారు. ఎక్కడికి? యెరూషలేముకి వస్తున్నారు. యెరూషలేముకి వచ్చి యుద్ధ సేన అన్ని చుట్టి అలా ఉండింది. ఎందుకు? దీన్ని కూడా క్యాప్చర్ చేయాలని చెప్పేసి. అలాగా వచ్చేటప్పుడు ఆ యుద్ధ సేనలో ఉండేవాళ్ళు ఎవరు? ఇదే కదా మనకు కావాలి. ఆ యుద్ధ సేనలో ఉండేవాళ్ళు ఎవరు అని చూస్తే ఇక్కడ చూద్దాం. ఆ యుద్ధ సేనలో ఎవరున్నారు అంటే, దానిపైన చక్రవర్తి రోమా వాడే చక్రవర్తి, ఇటాలియన్ వాడే. మరి దాని తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, దీంట్లో ఎవరున్నారు అని చూస్తే ఇప్పుడు మనం 4-5 పాయింట్లు చూసుకుందాం. ఏంటని చూస్తే ఇది యుద్ధ సేన 5వ నంబర్. ముందు యుద్ధం చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక్కొక్క భాగంగా ఈ యుద్ధ సేనలను ఏం చేస్తారంటే విడగొట్టి, నువ్వు ఆ ఏరియా నుంచి అలాగొచ్చి అటాక్ చేయి, నువ్వు ఇటువైపు నుంచి అటాక్ చేయని చెప్తారు కదా. దీంట్లో వాళ్ళు నంబర్ ఇచ్చేస్తారు. ఏం చేస్తారు? నంబర్ ఇస్తారు, లేకపోతే దశలను బట్టి చెప్తారు. నువ్వు తూర్పు నుంచి వచ్చాయి, ఈ గుంపు నువ్వు హెడ్గా ఉండు, నువ్వు తూర్పు నుంచి వచ్చాయి, నువ్వేం చెయ్యి దక్షిణం నుంచి రా అని చెప్పేసి ఓ గుంపు అలా పెడతారు. బట్ ఇక్కడ నంబర్లు ఇచ్చారు. ఇక్కడ ఏం చేశారు? మొదటి యుద్ధ సేన ఆ గుంపుకు ఏమి ఇచ్చారు? లీజియన్ 5 ఇచ్చారు. ఏమని ఇచ్చారు? లీజియన్ అంటే యుద్ధ సేన 5 అని అర్థం. ఈ యుద్ధ సేన 5వ నంబరు వాళ్ళు ఎవరున్నారు దాంట్లో అంటే, ఈ అరబు దేశంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? ఈ దేశంలో ఉన్నారా? వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ ఎక్కువ మంది ఎవరున్నారు? సిరియా నుంచి ఉన్నారు. ఎవరున్నారు? సిరియన్స్ ఉన్నారు, ఎడోమియలు ఉన్నారు. సిరియా దేశం వాళ్ళు ఉన్నారు, ఎడోమియలు ఉన్నారు, ఈ అరబు దేశం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రెండవ యుద్ధ సేన దాని నంబర్ 10. ఈ 10వ రెండవ సేన యుద్ధ సేనలో ఎవరున్నారు? సిరియా నుంచి వచ్చారు, ఉండేదన్నీ సిరియన్సే. ఇది రెండవ గుంపు. మూడో గుంపుల ఇది 15 యుద్ధ సేన నంబర్ 15 ఎక్కడి నుంచి? సిరియా నుంచి. వాళ్ళందరూ సిరియన్సే. తర్వాత 4వ గుంపు ఎవరు? 12 యుద్ధ సేన నంబర్ 12 లీజియన్ 12. వాళ్ళు ఎక్కడి నుంచి? ఆసియా మైనర్ అంటారు. ఆసియా మైనర్ అంటే మన 7 సంఘములు ఉన్నాయి కదా, 7 సంఘం ప్రకటన గ్రంథంలో 7 సంఘములు మాడాం కదా, ఆ ప్రదేశం ఆసియా మైనర్. ఆసియా మైనర్ తర్వాత ఎక్కడి నుంచి అంట? ఆసియా మైనర్. దాని తర్వాత సిరియా నుంచి కూడా. అక్కడ కూడా ఎవరున్నారు? సిరియన్స్ ఉన్నారు. మరి ఈ సిరియన్స్ ఇంకా కొంతమంది వచ్చేసి తూర్పు టర్కీ దేశం నుంచి, తర్వాత ఉత్తర ఇరాక్ నుంచి కొంతమంది. ఇది 4వ గుంపు. 5వ భాగం 5వ యుద్ధ సేన నంబర్ వచ్చేసి ఆ లీజియన్ పేరు యుద్ధ సేన నంబర్ 3. అది ఎక్కడి నుంచి అంటే సిరియా నుంచే. మరి ఉండేది అందరూ సిరియన్స్. అర్థమైందా మీకు? అందరు ఎవరు? సిరియన్స్. ఇప్పుడు మొత్తాన్ని మనం చూసుకుంటే ఎక్కువ మంది ఎక్కడి నుంచి వచ్చారు? సిరియా నుంచే వచ్చారు. బాగా అర్థం చేసుకోండి. ఎక్కువ మంది ఎక్కడి నుంచి వచ్చారు? సిరియా దేశం అని దీన్ని బట్టి అక్కడి నుంచే వచ్చారు. ఇప్పుడు దానియేలు 9:26 ఈ వచనం ప్రకారం ఇప్పుడు ఈ క్రీస్తు సగం 70లో మందిరమును పట్టణమును కూల్చివేసేటప్పుడు రోమా చక్రవర్తి కింద వెస్పేసియన్ కింద ఉండే జనరల్ టైటస్ వచ్చేసి కూల్చివేశాడు కదా. ఇప్పుడు అంత్యక్రీస్తు ఎవరు అనుకున్నాము? దాని తర్వాత వచ్చే తరంలో వాళ్ళనిచ్చి అనుకుంటే, ఎందుకు అలా అనుకున్నాము అంటే, అక్కడ ఎవరైతే కూల్చివేచ్చారో ఆ ప్రజల నుంచి ఒక్కడొస్తాడు అని దానియేలు 9:26 చెప్పింది. ఎవరైతే పట్టణమును కూల్చివేచ్చారో ఆ జనముల నుంచి ఒక్కడు వస్తాడు. ఇప్పుడు కూల్చివేసిన వాళ్ళు ఎవరు? సిరియన్స్. పట్టణమును మందిరమును కూల్చివేసిన యుద్ధశాలలో ఉండేది అన్ని సిరియన్స్ కాబట్టి అంత్యక్రీస్తు ఎక్కడి నుంచి రావాలి? సిరియా నుంచే రావాలి. అంతేనా? ఐరోపా నుంచి కాదు కదా, సిరియా నుంచే రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు సిరియా అని మనం చెప్తున్నాం? అర్థమైంది కదా. పట్టణమును క్రీస్తు శకం 70లో పట్టణమును తర్వాత మందిరమును ఎవరు కూల్చివేచ్చారో ఆ జనమునిచ్చి వచ్చిన వాడే అని చూస్తే కూల్చివేసింది ఎవరు? సిరియా దేశమైన వాళ్ళు. ఇప్పుడు యాంటిక్రైస్ట్ ఎక్కడి నుంచి రావాలి? సిరియా నుంచే రావాలి. సరే, ఇప్పుడు యాంటిక్రైస్ట్ సిరియా నుంచి రావాలంటే ఈ సిరియా ఈ సంబంధించిన ఈ ప్రదేశం అన్నీ ఉన్నాయి కదా, వీళ్ళు ఒకే జాతి వాళ్ళే కదా, ఒకే జాతి వాళ్ళు. ఎవరెవరు? ఏ దేశం ఉండేవాళ్ళు మన అన్నీ తెలుసు. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ఉన్నామో
ఈ ఈ 10 దేశములు ఉన్నాయి. ఈ 10 దేశం ఉండే వాళ్ళందరూ కూడా ఒక్క జాతి, ఒకే భాష మాట్లాడతారు, ఒకే సంస్కృతిలో ఉంటారు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇక్కడి నుంచి రావాలి అని చెప్పేది ఇప్పుడు మనకి చెప్పగానే అర్థమైంది. సరే, ఇప్పుడు చూడండి, అంత్యక్రీస్తు వాడు ఐరోపా నుంచి కాదు. బాగా అర్థం చేసుకోండి, వాక్యం చెప్పేది ఇది. అంత్యక్రీస్తు వాడు ఐరోపా నుంచి కాదు. మరి ఈ అంత్యక్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడు? ఎక్కడి నుంచి వస్తాడు? ఈ ప్రదేశం నుంచి వస్తాడు. ఒకే జాతి కదా, ఈ ఒక్క జాతి 10 దేశాల్లో ఉంది కాబట్టి ఈ దేశం, ఈ ప్రదేశం నుంచే వస్తాడు, ఈ జాతి నుంచే వస్తాడు. ఏ జాతి అనేది మీకు అర్థమైంది కదా, ఈ జాతి నుంచే వస్తాడు. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ ప్రపంచం మ్యాప్ ఉంది కదా, ఈ మ్యాప్లో సిరియా ఎక్కడుందని చూసి ఇంత చిన్న దేశం నుంచి అని మీరు అనుకోకూడదు. ఇది మనం చూసేది మోడర్న్ సిరియా అంటాం, అంటే ఈ రోజు ఉండే సిరియా. మరి ముందు ఆ రోజుల్లో ఈ సిరియా ఎలా ఉండింది తెలుసా? చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకి. చూడండి ఏమేమి కనిపించాయి. ఏ రోజుల్లో దానియేలు ఉండే రోజులు కానీ, యేసయ్య ఉండే రోజుల్లో కూడా సిరియా అనే దేశం ఎంత పెద్దదిగా ఉండింది అంటే, ఇప్పుడు మొత్తం ఉండే సిరియా ఉందా, ఇప్పుడు ఏదైతే ఉందో ఆ సిరియా ఉండింది. దాని తర్వాత మోడర్న్ డే ఈ రోజు ఉండే టర్కీ ఉంది కదా, దాంట్లో చాలా భాగం సిరియాతోనే ఉంది. అప్పుడు అది సిరియానే, టర్కీ చాలా భాగం దాంట్లో ఉండింది. అది కాకుండా యోర్దాన్ చాలా భాగం, అది లెబనాన్ చాలా భాగం. ఆ తర్వాత ఇప్పుడుండే ఇరాక్ ఉంది కదా, ఆ ఇరాక్ మొత్తానికి ఇవన్నీ కలిపితే అప్పుడు సిరియా ఒక్క దేశం. అర్థమైందా? అప్పుడు సిరియా ఒక్క దేశం. అందుకని ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం మాట్లాడే ఈ యాంటిక్రైస్ట్ వచ్చేసి ఏ జాతి నుంచి వస్తాడు మనకు తెలుసు, ఏ ప్రదేశం నుంచి వస్తాడు మనకు తెలుసు. మనం ఇప్పుడు ఏదైతే ఉన్నామో, నివాసం చేస్తున్నామో ఆ ప్రదేశం నుంచే రావాలి అనేది మనకు ఇప్పుడు తేటగా అర్థమైంది. ఇప్పుడు దీని తర్వాత ఏమి అని చూస్తే, ఈ యాంటిక్రైస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు కొత్తగా మాట్లాడుకోవట్లేదు. బాగా అర్థం చేసుకోండి. మనమే మొదటి ఇప్పుడే మాట్లాడుతున్నాము, కొత్త నిబంధనలే మాట్లాడుతున్నాము అనేది కాదు. యాంటిక్రైస్ట్ గురించి పాత నిబంధనల 3 పుస్తకముల ముందే వేరు పేర్లలో చెప్పబడింది. అలాగే కొత్త నిబంధనలు కూడా యాంటిక్రైస్ట్ వచ్చేసి వేరే పేర్లు ఉంది. ఏమి పేర్లు ఉందంటే, దీని సన్ ఆఫ్ పెర్డిషన్ అంటారు. సన్ ఆఫ్ పెర్డిషన్ అనేది యాంటిక్రైస్ట్ పేరు. సన్ ఆఫ్ పెర్డిషన్ అంటే వినాశపు కుమారుడు అంటారు. వినాశపు అంటే నాశనం చేసేవాడు, అంతే కదా, నాశనం చేసే కుమారుడు. అలాగే ఇప్పుడు యాంటిక్రైస్ట్ పేరు అంత్యక్రీస్తు అని చెప్పినాం కదా, యాంటిక్రైస్ట్ పేర్లోనే దానికి అర్థం ఉంది. ఏమర్థం? ఆంటీ అంటే ఏంటి? వ్యతిరేకించడం, అడ్డగించడం కదా. దేనికి? క్రీస్తుకు అడ్డగించడం. అంటే ఏదైతే నిజమైన క్రీస్తు ఉన్నారో ఆయనను కాదు అని చెప్పేసి అబద్ధం చెప్పి నేనే క్రీస్తు అని దొంగ క్రీస్తు వస్తాడు కదా, ఆడు దా పేర్లే అది అర్థం ఉంది. ఇప్పుడు మనం ఏం చెప్పాము ఇంతవరకు మనం చూసుకున్న దీంట్లో ఈ పాత నిబంధన గ్రంథంలో ఐసయా అనే పుస్తకంలో చెప్పబడింది, ఎసెకియల్ అనే పుస్తకంలో చెప్పబడింది, మీకా అనే పుస్తకంలో యాంటిక్రీస్తు గురించి చెప్పబడింది. మీరు ఆ పుస్తకం చదివేటప్పుడు తేటగా చూడండి ఎక్కడ చెప్పబడింది, ఏం అర్థమని చెప్పబడింది చూడండి, ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పుడే చెప్పబడింది. సరే, ఇప్పుడు ఈ వర్తమానం మనం చెప్పగానే వినేవాళ్ళు చాలామందికి 2 అబ్జెక్షన్లు వస్తుంది. అది కూడా మనం హ్యాండిల్ చేద్దాం. ఇప్పుడు యాంటిక్రైస్ట్ ఎవరనే కదా మన వర్తమానం ఈరోజు అయిపోయింది, మనం లేచి వెళ్ళిపోవచ్చు. మరి ఇది చెప్పగానే కొంతమంది విషయం తెలిసిన వాళ్ళు, విషయం అంటే పూర్తిగా తెలియకుండా ఈ అరకొర ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే 2 అరకొర అనేది కాదు, కొంతమంది బైబిల్ పండితులే చెప్తున్నారు ఇది ఇలా కాదు అని చెప్తారు. 2 అబ్జెక్షన్లు చెప్తారు. మొదటి అబ్జెక్షన్ ఏంటి అని చూసుకుని తర్వాత 2వ అబ్జెక్షన్కి వెళ్తాం. మొదటి అబ్జెక్షన్ ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ వచనం నుంచి 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం దాని నుంచి వాళ్ళు చూసుకుని ఏం చేస్తారంటే ఇది ఈ దేశం నుంచి, ఈ అరబ్ దేశం ఉంది కదా, ఈ దేశం నుంచి కాదు అని చెప్తారు. మనం ఏమని చూద్దాం, వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. చెప్పినా కానీ వాక్యం ఏం చెప్తుందో చూస్తాం. చదవండి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని
దేవుని వలన ఎంచబడిన వరమై మనుషులను సంతోషం పెట్టేవారు కాక మన హృదయములను మీరు ఏ వ్యవస్థను చదువుతున్నారు? తెస్సలోనికలు రెండో పత్రిక తెస్సలోనికలు రాసిన రెండో పత్రిక 2వ వచనం 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు దాని అంతటికి పైగా వాడు తనను తాను హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడని తనను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయములో కూర్చుండును. చాలు, అర్థమైంది కదా ఈ వచనం మీకు? ఎవరిది? యాంటిక్రైస్ట్ కదా, ఇది యాంటిక్రైస్ట్. యాంటిక్రైస్ట్ ఏం చేస్తాడంట? ఎవ్వరు కాదు. ఇది ఎప్పుడు జరుగుతుంది? శ్రమల కాలంలో 3.5 సంవత్సరములు, 7 శ్రమల కాలంలో మధ్యలో 3.5 సంవత్సరంలో అతి పరిశుద్ధ స్థలం వెళ్ళిపోయి ఏం చేస్తాడు? ఈ ఎవ్వరి దేవుడు కాదు, నేనే దేవుడు అని తనను తానే హెచ్చించుకుని అందరినీ మొక్కమని చెప్తాడు, తానే కనపరుచుకుంటాడు అని ఉంది కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ వాళ్ళు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు అని చెప్పేటప్పుడు, ఇప్పుడు ఎవరు అంత్యక్రిస్తు మనం మాట్లాడున్నాం, ఎవరు వస్తారని మనం మాట్లాడున్నాం. బైబిల్ చెప్పింది ఈ దేశం నుంచి, అరబ్ దేశం నుంచి వస్తారు అని చెప్పేది. ఇప్పుడు చూడండి, ఈ అరబ్ దేశం నుంచి అంటే వాళ్ళు ఏమై ఉండాలి? అంటాను, అర్థమైందా? అంటారు, మీకు అర్థం అవ్వాలి. అంటే తెలుసు కదా, చివరి అక్షరాలు చెప్తున్నా. అంటే మీకు అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రకారం వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళే ఈ దేశం నుంచి ఒకడు అంత్యక్రైస్తు వస్తాడు అనుకున్నాం. మరి ఈ వచనంలో ఏం చెప్పింది? 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఎవరైతే యాంటిక్రైస్ట్ ఉన్నాడో వాడు 7 శ్రమల కాలంలో మధ్యలో 3.5 సంవత్సరంలో అతి పరిశుద్ధ స్థలముకు వెళ్ళి అన్నిటిని పక్కన పెట్టేసి నేనే దేవుడిని తనను తానే గణపరుచుకుంటాడు అని ఉందా? ఇది ఆ జాతికి చెందిన వాళ్ళు ఎవడు చెయ్యడు. ఏంటి? బాగా అర్థం చేసుకోండి, ఇది అనే జాతి నుంచి వచ్చిన ఎవడు చెయ్యడు. ఎందుకు అంటే వాళ్ళ మతంలో వాళ్ళ దేవుడే గొప్ప, దానిపైన ఎవడు లేడు. ఎవరన్నా అలాగొచ్చి ఆ అనే జాతి నుంచి వచ్చి నేను ఈ దేవుడి కన్నా గొప్ప అని చెప్తే ఎవడన్నా ఒప్పుకుంటాడా? ఎవడు ఒప్పుకోడు. దీని ఆధారంగా పెట్టుకుని వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ అనే జాతి నుంచి ఉండరు, ఈ దేశం నుంచి, అరబ్ దేశం నుంచి ఎవడు యాంటిక్రైస్ట్ ఉండరు అని అబ్జెక్షన్ చేస్తున్నారు. అబ్జెక్షన్ కరెక్ట్గానే ఉంది కదా, నిజమే, అది అబ్జెక్షన్ కరెక్ట్గానే చేస్తున్నారు. మరి వాక్యం అలా చెప్పిందా? లేదు, వాక్యం అలా చెప్పలేదు. వాక్యం ఏం చెప్తుందని చూస్తే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకున్నాం కదా. దాంట్లో తనను తానే హెచ్చించి అన్ని దేవుళ్ళ కన్నా పైన కనపరుచుకుంటాడు అని ఉందా? ఇక్కడ మనం ఇది చదవగానే వినగానే మనం ఏమనుకుంటాము? వాడు అతి పరిశుద్ధ స్థలముకి వెళ్ళి దేవుని ఆ మెర్సీ సీట్ అంటారు కదా, బలిపీఠం అంటాం కదా, అక్కడ పైన కూర్చుని ఏం చేస్తాడు? ఇది చెప్తాడు, నేనే నిజమైన దేవుడు, నన్నే మీరు మొక్కాలి అని చెప్తాడు అని అనుకున్నాం మనం. బట్ వాక్యం అలా చెప్పలేదు. వాక్యం అక్కడ ఏం చెప్పింది? ఇంగ్లీష్లో ప్రొక్లైమ్ అనే పదం ఉంది. ఇంగ్లీష్లో ఏముంది? నేను ఆ వచనం చదివి మీకు చెప్తాను. 2 Thessalonians 2:4 He will oppose and will exalt himself over everything that is called God or is worshipped, so that he sets himself up in God's temple, proclaiming himself to be God. మీరు ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందో ప్రొక్లైమింగ్ అని ఉంది కదా, దాన్ని అండర్లైన్ చేసుకోండి. ప్రొక్లైమింగ్ అని అక్కడ తనను తాను గణపరుచుకుంటాడు అని ఉంది కదా, దాని అర్థం వచ్చేసి వాడు వెళ్ళి అక్కడ కూర్చుని అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళి కూర్చుని నేనే ఇంకా దేవుడు, నన్నే మీరు మొక్కాలి అని నోరిప్పి చెప్పడు.
దాని అర్థం అది. దాని అర్థం ఏంటి? ఎందుకంటే గ్రేక భాషలో ఈ ప్రొక్లైమింగ్ అని ఉంది కదా, దీని గ్రేక భాషలో ఇవ్వబడిన పదం అపోడైక్నూమి. ఏమనిస్తుంది? అపోడైక్నూమి అంటే దాని అర్థం ఏంటంటే అది నోరిప్పి అరిసి గట్టిగా చెప్పడం కాదు. మరి వాడు ఏం చేస్తాడంటే తన అన్నిటికన్నా పైన, అన్ని దేవుళ్ళ కన్నా పైన అని చెప్పేసి గణపరుచుకుంటాడు అనిసింది కదా. దాని అర్థం ఏంటంటే వాడి క్రియల వల్ల, వాడి ప్రవర్తన వల్ల వాడు ఏం చేస్తాడంటే నేనే అన్నిటికైనా పైన చూపించుకుంటాడు కానీ చెప్పడు. అర్థమైందా మీకు? అందరికీ ఓపెన్గా ఏం చేయడంట? నోరిప్పి చెప్పడు. మరి ఏం చేస్తాడు? తన క్రియల ద్వారా, తన ప్రవర్తన ద్వారా అతి పరిశుద్ధ స్థలం వెళ్ళి కూర్చుని ఏం చేస్తాడు? ఆ పని చేస్తాడు కానీ కనపరుచుకుంటాడు కానీ చెప్పడు అనే అర్థంలో అపోడైక్నూమి అని ఉంది. ఇది గ్రేక్ పదం. దీనికి ఇంగ్లీష్లో ప్రొక్లైమ్ అని ఉంది. దీనికి తెలుగులో మనం ఏం చెప్తున్నాము? తనను తానే కనపరుచుకుంటాడు అని ఉంది కదా. ఇది నోరిప్పి చెప్పడం కాదు. ఎందుకు అంటే ఇక్కడ నోరిప్పి చెప్తేనే అన్నీ, చేసి చూపించినా కూడా అది 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 అయినట్టే కదా, చేసినట్టే కదా. ఇక్కడ మనం ఉదాహరణ చూసుకుంటే యేసయ్యని తీసుకుంటాం. యేసు ప్రభు వారు వచ్చేసి బాగా అర్థం చేసుకోండి. ఈ ఇమ్ జాతి వాళ్ళు ఉన్నారు కదా, ఈ ఇమ్ జాతి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆర్గ్యుమెంట్లో పడతారు. ఏమంటే ఎక్కడన్నా మీ బైబిల్లో యేసు ప్రభు ఆయన్నే వచ్చి ఆయన దేవుడిని చెప్పుకున్నాడా అని అడుగుతారు. నిజమే అది. యేసయ్య ఎక్కడ బైబిల్లో నేనే దేవుడిని చెప్పలా, మరి చేసి చూపించాడు. ఏం చేశాడు ఆయన? నేనే దేవుడిని ఎక్కడ నోరిప్పి చెప్పలా, మరి ఏం చేశాడు ఆయన? ఆయనే దేవుడిని ఎలా చూపించాడు? క్రియల మూలంగా చూపించాడు, ప్రవర్తన మూలంగా చూపించాడు. దాని ఉదాహరణ చూసుకుంటే ఇక్కడ చూడండి. ఈ ఆరాధన అనేది ఎవరు అరుగుడు? తండ్రిని దేవునికి మాత్రమే. మరి యేసయ్య ఆరాధన అంగీకరించాడు. యేసయ్య ఆరాధన అంగీకరిస్తే దాని అర్థం ఏంటి? యేసయ్య దేవుడు కాబట్టి. ఇది ఎక్కడ చెప్పబడింది మనకు? ఇది మత్తయి 28:9 మనకి చెప్పబడింది. అది మీరు తర్వాత వెళ్ళి చదువుకోండి, సరేనా? ఇప్పుడు రెండవది వచ్చేసి పాపములను క్షమించేది ఆ హక్కు ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉంది. మరి ఇక్కడ ఏం చేశారు? యేసయ్య పాపమును క్షమిస్తాడు. ఆయన బతికి ఉండేటప్పుడే, శరీరధారి ఉండేటప్పుడే పాపమును క్షమిస్తాడు. ఎక్కడుంది అది మార్క్స్ వార్త 2:5-7 చదివితే మనకి అది అర్థమవుతుంది. అలాగే మూడవది విషయం ఏంటంటే యేసయ్య తండ్రిని పిలిచాడు. యేసయ్య తండ్రిని పిలిచాడు. ఈరోజు అది పెద్ద డీలేం కాదు. ఎందుకంటే ఈరోజు మనం కూడా తండ్రిని పిలుస్తున్నాం. ఎందుకు? యేసయ్య చేసిన ఆ శిలువ కార్యం ద్వారా మనను తండ్రిని దగ్గర చేశారు కాబట్టి, మనం వారసుదారులు కాబట్టి, హక్కుదారులు కాబట్టి మనం తండ్రిని పిలుస్తున్నాము. ఇప్పుడు యేసయ్య ఎందుకు పిలవాలి? యేసయ్య రోజుల్లో ఆలోచన చేయండి. యేసయ్య రోజుల్లో ఆయన తండ్రిని పిలిస్తే వీళ్ళందరి మంటలుగా మండిపోయింది. ఎవరికి? పరిశీలకును సదుకీయులకును మంటలు మండిపోయింది లోపల. దేవుడు నువ్వు తండ్రిని పిలుస్తావా అంటే నువ్వు కుమారుడువా అనేసి. మరి ఈయన దేవుడు కాబట్టి ఆయనని తండ్రిగా భావించుకుని ఆయన పిలిచాడు. అంతేనా? దానికి మనకు రుజువు యోహాను 8:54. ఇంకా చివరిలో ఇంకోటి చూసుకుంటే యేసయ్య ఏం చేశారు తెలుసా? నేనే అని చెప్పారు. ఇది ఎవరు మాట్లాడింది? పాత నిబంధన గ్రంథంలో తండ్రి ఒక్కరే మాట్లాడింది. మోసేను ఐగుప్తుకు పంపించేటప్పుడు ఏమంటారు? నువ్వు నన్ను పంపిస్తున్నావు అని చెప్పేసి నువ్వు ఎవరైనా అడిగితే నేను వాళ్ళకి ఏం చెప్పాలంటే ఏం చెప్తాడు దేవుడు? నేనే అని చెప్పు. నేను ఉన్నవాడును, అనువాడు అంటే నేనే, ఐ యామ్ అంటాడు. యేసయ్య ఏం చేశారు? అదే ఆయన బతికినప్పుడు ఏం చేశారు? ఐ యామ్ అనే పదం వాడాడు. అంటే దానికి అర్థం ఏంటి? ఆయన దేవుడు. ఎక్కడ చెప్పబడింది? యోహాను 8:59. నేను చెప్పింది అన్నీ కూడా నోట్స్ చేసుకుని మీరు బైబిల్ మీరు తిప్పి మీరు చదవండి. అందుకని ఇక్కడ అంటే చెప్తేనే కాదు, చేసి చూపించవచ్చు. ప్రవర్తన మూలంగా క్రియల మూలంగా చేసి చూపించిన అదే. ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నాం అంటే, ఇప్పుడు ఏ వచనం మాట్లాడుతున్నాం మనం? 2 తెస్సలోనియల ప్రకారం 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం అన్ని దేవుడి కన్నా పైనే అనేసి ఒకటి చెప్తే ఈ ఇమ్ అనే జాతి, ఈ దేశం ఉండే జాతి వాళ్ళు ఒప్పుకోరు, ఎవరిని ఒప్పుకోరు కదా. అందుకని మరి ఇక్కడ వాడు ఏం చేస్తాడంటే
దేవుడు అని చెప్పలేదు, కానీ మరి క్రియల మూలంగా, ప్రవర్తన మూలంగా ఏం చేశాడు, వాడు చూపించాడు. ఓకే, ఎందుకు ఇది చెప్పామంటే బాగా అర్థం చేసుకోండి. ఎవరినో ఒకరు మనిషే ఉన్నా కానీ పాపం లేకుండా పడిపోకుండా ఉంటే యూదుల సంస్కృతిలో, లేకపోతే మన ఇప్పుడు విశ్వాసుల సంస్కృతిలో మనం ఏం చేస్తామంటే ఆయనని దేవుడి నుంచి ఒప్పుకుంటాం. ఏం చేయకూడదు, పాపం ఉండకూడదు, పడిపోకూడదు. ఈ రెండు అంటే సిన్లెస్ అండ్ ఇన్ఫాలిబుల్ అంటారు. అంటే పాపం ఎరగని వాళ్ళు ఉండాలి, పడిపోకుండా ఉండాలి. ఎవరున్నారు అలాగా? మనుషులు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉన్నారు? ఒక్క ఆయనే ఉన్నారు, యేసయ్య మాత్రమే. అందుకని యేసయ్యని మనం దేవుడి నుంచి ఒప్పుకుంటాం కదా. మరి వీళ్ళ మతం ఉంది కదా, ఎవరి మతం? ఈ అనే మతం ఉంది కదా. ఈ మతంలో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అదే సిద్ధాంతమైంది. అంటే ఎవరినో ఒకరు పాపం లేని వాళ్ళు, పడిపోని వాళ్ళు అనేసి ఎవరినో ఒకరు వస్తే వాళ్ళు దేవుడు తాలూకా అని ఒప్పుకుంటారు వాళ్ళు. మరి మన ఎవరు వచ్చినా ఒప్పుకుంటారు. మన క్రైస్తవులు, విశ్వాసులు, యూదులు ఏం చేస్తాము? అది దేవుడు అయి ఉంటేనే ఒప్పుకుంటాము. మనకి యేసయ్య దేవుడుగా ఉన్నారు కాబట్టి మనం యేసయ్యను ఒప్పుకున్నాం కదా. ఎందుకంటే మనందరూ పడిపోయిన వాళ్ళే. ఈ సృష్టిలో పడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆదాం నుంచి రేపు రెండో రాకడ వచ్చి అందరు పోయే వాళ్ళు అందరి రూపంలో ఎవరున్నా అందరూ పడిపోయిన వాళ్ళే. మనం ఒప్పుకుంటాము. దేని ఒప్పుకుంటాము? పాపం చేయకుండా పడిపోకుండా ఉంటే అది మనిషిగా ఉన్నా ఒప్పుకుంటాము. అందుకే యేసయ్య మనిషిగా వచ్చినా కానీ ఈ రెండు లేకుండా ఉన్నారు కాబట్టి ఆయన దేవుడు కాబట్టి మనం ఒప్పుకున్నాం. మరి వాళ్ళ సిద్ధాంతం ఎలాగుంది? ఇమ్మనే జాతి నుంచి వీళ్ళ సిద్ధాంతం ఎలాగుంది? వీళ్ళకు ఈ రెండు ఉండి దేవుని తాలూకా అని చెప్పేసి ఎవరొచ్చినా వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళ సిద్ధాంతం అది. ఈ సిద్ధాంతం చెప్పేది రెండు విషయాలు. మనకి సిద్ధాంతం చెప్పేది ఏది? బైబిల్ గ్రంథం ఒకటే కదా, దేవుడు ఒక్కరే. మరి వాళ్ళ సిద్ధాంతం చెప్పేది రెండు. ఒకటి తహారా అంటారు, ఇంకోటి ఇస్మా అంటారు. తహారా అనేది మరి నేను పేరు చెప్పనా? ఈ మొదటి చెప్పాను కదా, ఈ మొదటి చెప్పింది దేనికోసం అంటే వాళ్ళ దేవుడు ఉన్నాడు కదా, వాళ్ళ దేవుడు. ఆ దేవుడు వచ్చేసి దీని పరిశుద్ధపరచడానికి కోసం ఈ సిద్ధాంతం చూసుకుంటారు. ఒక్కసారి పరిశుద్ధం అయిన తర్వాత, పరిశుద్ధ పడిన తర్వాత, రెండవది చెప్పాను కదా ఇస్మాని, అది ఇంక మీద పడిపోకుండా చూసుకుంటుందంట. ఈ రెండు సిద్ధాంతములు వాళ్ళ దేవుడు వాళ్ళకి ఇచ్చింది. అందుకే వాళ్ళ దేవుడు మొదటి ఈ సిద్ధాంతం తెలియపరిచింది ఎవరి ద్వారా? ఆయన ద్వారా. గట్టి చెప్పండి, మీది వినపడదు, చెప్పండి. ఆ మహమ్మద్ ద్వారా ఏం చేశారు? ఈ రెండు సిద్ధాంతములు ఇచ్చారు. అర్థమైందా? ఇప్పుడు ఈ సిద్ధాంతమును ఆధారం చేసుకుని ఒక్కడొస్తాడు. వాడే వాళ్ళ మతం నుంచి ఒక్కడొస్తాడు. వాడే వాళ్ళకి మెస్సయ్య. ఈ సిద్ధాంతం ఆధారపడి వాడొస్తాడు. వాడు వాళ్ళకి మెస్సయ్య. వాడు ఎలా వస్తాడంటే ఆయన ఆశీర్వాదం చేస్తాడంట. ఆ మతానికి దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఆశీర్వాదం చేస్తాడంట. మరి ఇప్పుడు మీరు పేరు చెప్పారు కదా, ఆ పేరు గల వాడు ఇంకా ఆశించి అంటే పవిత్రపరిచి ఈ నాలెడ్జ్ అన్ని ఇచ్చి అని పెడతాడంట. వాళ్ళు ఏమిట? వాళ్ళ మెస్సయ్య, వాళ్ళకి రక్షకుడు, వాడే లోకరక్షకుడు అని వాళ్ళ సిద్ధాంతం. అది వాళ్ళది. అర్థమైందా? పేర్లు చెప్పాలా? అర్థమైంది. ఇప్పుడు ఈ వాళ్ళ సిద్ధాంతం వచ్చేసి ఆడి పేరు వచ్చేసి అక్కడ DINC చూడండి చివరిలో. దాని ముందు ఉంది. దాన్ని నేను చెప్తాను మీకు. అది ఏంటంటే మీరు కనుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు నేను మైక్ ఆపేసి చెప్తాను. తర్వాత వినే వాళ్ళందరూ కూడా మీరు దాన్ని కనుక్కోండి. వాళ్ళ మెసేజ్ ఎవరెన్స్ కనుక్కోండి. ఆ పేరేంటి? ఈ పేరు. అర్థమైందా? డి. ఏం పేరు? డి. ఇప్పుడు ఈడే లోకరక్షకుడు. మీ దీంట్లో గొప్ప ఆశ్చర్యమైన విషయం తెలుసా? వీడే యాంటిక్రైస్ట్. అర్థమైందా? వీడెవరు? యాంటిక్రైస్ట్. ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఈ దేశం నుంచి వస్తున్నాడా? అది ఈ దేశం నుంచి వస్తాడు. వీడే యాంటిక్రైస్ట్. వాళ్ళకి మెస్సయ్య రక్షకుడు, మనకు
యాంటీ క్రైస్ట్. ఎందుకంటే మనం ఎవరైతే పడిపోలేదో, ఎవరైతే పాపం చేయలేదో ఆయన మనకి దేవుడు మాత్రమే, వేరెవరు లేరు, మనుషుల్లో ఎవరు లేరు. మరి వాళ్ళ సిద్ధాంతం ఏం చెప్తుంది అని, వాళ్ళ సిద్ధాంతం ఏం చెప్తుంది? పడిపోలేదు, పాపం చేయలేదు, దేవుడు ఆశీర్వదించి పంపించాడు అని చెప్పేసి. ఆ మతం దేవుడు ఉన్నాడు కదా, ఆ మతం ఎలాంటి మతం తెలుసా? చాలా ఆశ్చర్యమైన విషయం, అది తర్వాత మనం చూసుకుందాం. ఇప్పుడు మీకు అర్థమైందా ఎవరు యాంటీక్రైస్ట్ అని చెప్పేసి? అది ఇప్పుడు ఇది మొదటి అబ్జెక్షన్. మొదటి అబ్జెక్షన్లో ఏముంది? కాదు అన్నారు కదా. ఏది కాదు? దానియేలు 9:26 ప్రకారం ఇం అనే జాతి నుంచి ఉండేవాడు రాడు. ఎందుకంటే వాళ్ళ దేవుడు కన్నా పైన ఎవరన్నా నేను ఉన్నానని చెప్తే ఎవడు కూడా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు, అందుకని ఛాన్స్ లేదన్నారు. వాడు అలా చెప్పలేదు కదా, వాడు అలా చెప్పలేదు. ఇప్పుడు చెప్పిన డి అన్నాం కదా, ఈ డి ఎవరు? వాళ్ళ కింద లోపడి మెస్సియా కింద వస్తున్నాడు. అంటే సాతాను ఎప్పుడు కూడా కాపీ కొడతాడు, భయంకరం కాపీ కొడతాడు, తెలుసా మీకు? అన్ని దేవుని చూసే కాపీ కొడతాడు. అక్కడ ఉన్నవాడు కదా, అన్ని కాపీ కొడతాడు. ఇది కూడా కాపీ కొట్టే వాడికి ఇచ్చాడు. ఏమిచ్చాడు? మన తండ్రి అనే దేవుడు కుమారుని పంపించాడు కదా. అలా దీన్ని ఏం చేశారంటే, అంటే ఈ మతాలు ఉన్నారు కదా, వీళ్ళు ఎవ్వరు మన స్వార్థను విన్నా కానీ మా దీంట్లో ఉండదే కదా, మీ దీంట్లో కొత్తదే ఉందని చెప్పాలి కదా, దానికోసం అన్ని కాపీ కొట్టి ఏం చేశారంటే, తండ్రి యేసయ్య కుమారుడు అంటున్నారు, ఇక్కడ ఆయనే దేవుడు, ఆయన ఆశీర్వాదం చేసి పంపించాడే, మీ లేదా అంటారు. మీరు ఏం చెప్పలేరు. ఇప్పుడు అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఇలా వచ్చాడు, ఇది వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు అబ్జెక్షన్ ఎక్కడుంది? దీంట్లో అబ్జెక్షన్ లేదు కదా. ఇప్పుడు వీడు ఏం చేశాడు? నేనే అన్ని దేవుళ్ళ కన్నా పైన దేవుడు చెప్పాడా? లేదు. మరి ఏం చేశాడు వీడు? డి కింద వస్తున్నాడు. అంటే ఏంటి? అక్కడి నుంచి వచ్చాను రా బాబు అంటాడు. ఇప్పుడు ఆనే కదా పెద్ద అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ అబ్జెక్షన్ లేదు. అర్థమైందా? ఇప్పుడు రెండో అబ్జెక్షన్ ఏంటి అని చూస్తే, ఇది దానియేలు 11వ అధ్యాయం 36-37 ఈ 2 వచనంలో చెప్పబడింది. తీయండి. దానియేలు 11:36-37. నేను ఇంగ్లీష్ చదువుతాను. Daniel 11:36. And the king shall do according to his will, and he shall exalt himself and magnify himself above every god, and shall speak marvelous things against the God of gods, and shall prosper till the indignation be accomplished. For that is determined shall be done. Neither shall he regard the God of his fathers, nor the desire of women, nor regard any god, for he shall magnify himself above all. చదవండి. దానియేలు 11:36-37 చదవండి. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి. ఇది ఎవడంటే యాంటీక్రైస్ట్. అర్థం చేసుకోండి. ఆ రాజు అంటే యాంటీక్రైస్ట్. దాని ముందు మీరు దానియేలు 10:9 అలా చదివేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తనను తానే హెచ్చించుకొనొచ్చు, అతిశయపడుచు, ప్రతి దేవత మీదను, దేవాది దేవుని మీదను. ఉండండి. ఇక్కడ ప్రతి దేవత మీదను అంటే మిగతా అన్ని దేవుళ్ళు. దేవాది దేవుడు అంటే మన దేవుడు. అర్థమైందా మీకు? దేవాది దేవుడు అంటే గాడ్ ఆఫ్ గాడ్స్. అన్ని దేవుళ్ళ కన్నా పై దేవుడి మనమే చెప్తాము, యెహోవా దేవుడు కన్నాను. ఇంకా గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి అయ్యే వరకు. అంటే దానికి అర్థం ఏంటంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో వీళ్ళు బయలుపడతాడు కదా, ఈ 7 ఏండ్ల శ్రమల కాలం ముగించే వరకు కూడా అదే ఉగ్రత సమాప్తి. సమాప్తి అంటే 7 ఏండ్ల శ్రమ కాలం పూర్తి అయ్యే వరకు వాడి ఇష్టానుసారంగా వాడు అన్ని చేస్తుంటాడు. ఇంకా వృత్తి పొందును. తర్వాత అంతటా నిర్ణయించేది జరుగును. ఇంకా చదవండి. అతడు అందరికంటే ఎక్కువగా తనను తాను హెచ్చించుకొనును కనుక. బాగా చూసుకోండి. తన పితరుల దేవతలను లక్ష్య పెట్టాడు. అంటే దీనికి అర్థం ఏంటి? వాళ్ళ పితరులు అంటే అమ్మ నాన్న, వాళ్ళమ్మ నాన్న, ఇంకా అలా వెళ్ళిపోతే పితరులు, మూల పితరులు ఎవరి వరకు వెళ్తుంది? ఎంతో వరకు వెళ్తుంది. ఎవరికి వెళ్తుంది? ఆదమ వరకు వెళ్తుంది. ఎవరన్నా మూల పితరులు వాళ్ళే కదా. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అబ్జెక్షన్ ఏంటి అని చూస్తే
2 పాయింట్లు ఉన్నాయి, మీకు ఒకటి చెప్తా. ఏంటంటే ముందు ఈ వచనంలో చెప్పబడింది రాజు అనేవాడు అంత్యక్రైస్తు. ఈ అంత్యక్రైస్తు వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే నేనే రాజు అని చెప్తే ఈ అనే జాతి వాళ్ళు ఒప్పుకోరని చెప్పాం కదా, వాళ్ళు ఒప్పుకోరు. అందుకని వీడేం చేశాడంటే మనం ఇప్పుడు చదవాల్సింది ఏంటి అంటే ఈ 36, 37తో ఆగిపోకుండా 36, 37 దాని తర్వాత వచ్చే వచనంలో మొత్తాన్ని కాంటెక్స్ట్లో తీసుకుంటే మనకి ఇది అర్థమవుతుంది. ఇప్పుడు 38 మనం చదువుతాం. 38 మనం చదివితే చదవండి. 38 అతడు తన పితరులు ఎరగని దేవతలను అనగా ప్రాకారముల దేవతలను వాడి దేవత కుమారులుగా వాళ్ళ దేవతకు మారుగా గణపరచును. బంగారును వెండిని విలువగల రాళ్ళను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గణపరచును. ఆమేన్. ఇక్కడ చూసారా, పితరుల దేవుళ్ళను వాడు లెక్కబెట్టాడు. మరి ఏదో ఒక్క దేవుణ్ణి లెక్క పెడుతున్నాడు నీ 38వ వచనం చెప్పింది. చదవండి, ఇంకోసారి చదవండి, గమనించండి, అందరు గమనించండి తెలుగులో చదువు. అతడు తన పితరులను ఎరగని దేవతను అనగా అర్థమైందా మీకు? తన పితరులు ఎరగని దేవుడు. 36, 37 ఏం చెప్పింది? పితరులు ఎరిగిన దేవుడిని వాడు లెక్కబెట్టాడు అనిసింది. మరి ఇక్కడ ఎవరిని లెక్కబెడతాడంట? పితరులు ఎరగని దేవుడు అనిసింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఈ పితరులను ఎరగని దేవుడు ఉన్నాడు కదా, వీడు ఎవరంటే ఇప్పుడు వాళ్ళ మతం ఎవరిని దేవుడిని అనుస్తుందో ఆ దేవుడు, ఆ ఒక్క దేవుని ఏం చేస్తాడంట? లెక్క పెడతాడు. అర్థమైందా లేదా? హలో, చూడండి 36, 37 ఏం చెప్పబడింది? పితరుల దేవుడు ఉన్నారు కదా, వాళ్ళు లెక్కబట్టాడు. పితరుల దేవుడు ఎవరు? అలా చూస్తే ఎక్కడో ఉన్నారు పైనుంచి. మరి వాళ్ళు ఎరగని ఒక దేవుడిని లెక్క పెడతాడంట. ఆ దేవుడు ఎవడంటే ఆ దేవుడే ఈరోజు ఇది ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ ప్రదేశంలో ఉండే ఆ అనే జాతికి చెందిన దేవుడు. ఆ దేవుడి పేరు మీకు తెలుసు కదా. ఆ దేవుడిని లెక్క పెడతాడంట. ఆ దేవుడు ఎవరు అంటే, ఆ దేవుడు ఎవరంటే ఇంగ్లీష్ చెప్పారు గాడ్ ఆఫ్ ఫోర్సెస్ అంట. ఏంట? గాడ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే గాడ్ ఆఫ్ వార్స్ అండ్ వయలెన్స్. అంటే ఏదైతే నాశనం చేయడానికి అన్ని విడగొట్టడానికి ఆ శక్తిని వాడు ఏం చేస్తాడంట? వాడు లెక్క పెడతాడంట. ఆ శక్తే వాళ్ళ దేవుడై ఉన్నాడు. అర్థమైందా? ఆ శక్తే వాళ్ళ దేవుడు. ఆ దేవుడు మీకు తెలుసు ఏ దేవుడా. ఆ అనే జాతి ఏ దేవుడిని మొక్కుతారో ఆ దేవుడే ఈ దేవుడు, మనం మాట్లాడే దేవుడు. అర్థమైందా? ఈ దేవుడి మాత్రం లెక్క పెడతాడంట. ఇప్పుడు ఈ అబ్జెక్షన్ ఎక్కడుంది? ఇది కూడా లేదు, ఈ అబ్జెక్షన్ కూడా లేదు కదా, ఎందుకంటే లెక్క పెడుతున్నాడు. మరి దీని రుజువు ఏంటి అని చూస్తే, ఇప్పుడు దీని రుజువు మనం చూసుకుందాం. రుజువు ఎక్కడ ఉంది అని చూస్తే, ఇప్పుడు వీడు గణపరుచుకుంటున్నాడు కదా, పితరులు ఎరిగిన దేవుణ్ణు వీడు లెక్కబెట్టాడు. మరి వీళ్ళ పితరులు చూస్తే, ఇప్పుడు ఈ చాట్లో చూడండి, వీళ్ళ పితరులు చూస్తే పితరులు ఎవరు చూడండి. ఇక్కడ ఎవరినా కానీ అబ్రహాం నుంచే కదా లెక్క, అబ్రహాం నుంచే లెక్క. అబ్రహామును సరాగు పుట్టింది ఎవరు? వారసుదారికి పుట్టింది ఎవరు? ఇసాక్ కన్నా ముందు సరామ తొందరపడి ఏం చేసింది? దేవుడు నీకు బిడ్డనిస్తానని చెప్పాడు కానీ నా ద్వారానే ఇస్తాడు, నీ ఏముంది నువ్వు డౌట్ని లేపి హాగర్ అనే పని అమ్మాయిని, ఐగుప్తు పని అమ్మాయిని నువ్వు దాంతో కన్నా కానీ నా కుమారుడు కదని చెప్పేస్తే ఎవరిని కనింది? ఇస్మాయిల్ కింద ఎంతమంది ఉన్నారో చూసుకోండి. మన బైబిల్ ఉపదేశంలో చాలామంది బైబిల్ ఈ పాస్టర్లు కానీ పెద్దలు కానీ సంఘంలో ఏం బోధిస్తారంటే, ఆ రోజు అబ్రహాం చేసిన తప్పు ఇస్మాయిల్ కన్నాడు అందుకని ఈ దేశంలో ఉండేవారు అంటారు. కాదు, వాళ్ళు కాదు, అర్థం చేసుకోవాలి, వాళ్ళు కాదు. ఎందుకంటే అబ్రహాం గారు వచ్చేసి సారా లేకపోతే హాగర్తో ఆగల.
వీళ్ళ టైం అయిపోయిన తర్వాత కెతురా అనే ఒక అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నాడు. కెతురా అనే అమ్మాయి ద్వారా ఎంతమంది పుట్టారు చూసారా? జిమ్రాన్ పుట్టాడు, జాక్సన్ పుట్టాడు, మెడన్ పుట్టాడు, మిడియన్ పుట్టాడు, ఇస్ఫాక్ పుట్టాడు, సువా పుట్టాడు. వీళ్ళందరూ ఎవరు తెలుసా? ఇమ్ అనే దేశం నుండే వాళ్ళందరూ వీలే. అర్థమైందా? ఇమ్ అనే దేశం నుండే వాళ్ళందరూ వీలే. మరి పర్టికులర్గా మనం ఇప్పుడు ఏ దేశం ఉన్నామో ఈ సౌదీ అరేబియా ఉండే వాళ్ళు ఎవరు? జాక్సన్ కొడుకులు. అర్థమైందా? వీళ్ళందరూ అన్ని ఏరియానే. ఇప్పుడు మనం ఏదైతే దేశం ఉన్నామో వీళ్ళు ఎవరు? జాక్సన్ అనే కుమారులు, షెబా దేడన్ అనే కుమారులు. వీళ్ళే ఈ మొత్తం దేశముకు వారసు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే యాంటిక్రైస్ట్ వచ్చేసి పితరులు ఎరిగిన దేవుడిని లెక్క పెట్టాడంట, పితరులు ఎరగని దేవుడిని లెక్క పెడతాడంట. అంటే ఈ పితరులు ఇప్పుడు వీళ్ళందరి పితరులు ఎవరు? అబ్రహాములు వస్తున్నారు. అబ్రహాము గారు తండ్రి. మరి అబ్రహాం మొక్కిన దేవుడు ఎవరు? యెహోవా దేవుడిని అబ్రహాం మొక్కారు. మరి అబ్రహాం ఉండేంత వరకు వాళ్ళ వారసులను ఎవరిని కూడా ఇంకో దేవుణ్ణి మొక్కనివ్వాలా. ఆ దేవుణ్ణి వీడు లెక్క పెట్టాడంట. అర్థమైందా? అది 36, 37లో. మరి 38లో ఆ పితరులు ఎరగని దేవుణ్ణి లెక్క పెడతాడు. అంటే ఏ దేవుడు? ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇమ్ అనే గాడ్ ఆఫ్ ఫోర్సెస్, అంటే శక్తులకు దేవుడు అంట. దురాత్మ శక్తులకు దేవుడు. యుద్ధములు చేసే ఆ ప్రేరేపణ కలిగించే దానికి దేవుడు. హింసలు చేసే, అది అర్థం చేసుకోవాలి, హింసలు కల్పించే దేవుడు. ఆ దేవుడిని కలిగి ఉన్నారు వాడు. ఆ దేవుడిని వాడు లెక్క పెడతాడు అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చెప్పి దానియేలు 11, 36, 37, 38 నుంచి మనం చూసుకుంటే ఈ 2 అబ్జెక్షన్లు కూడా అబ్జెక్షన్ కాదు. వాక్యం అలా చెప్పలేదు. అర్థమైందా? వాక్యం అలాగా చెప్పలేదు. సో ఇక్కడ యాంటిక్రైస్ట్ ఎక్కడి నుంచి రావాలి? ఇమ్ అనే జాతి నుంచి. గుడ్. ఇమ్ అనే జాతి నుంచి ఈ దేశం, ఏదైతే దేశంలో మనం ఉన్నామో ఈ 10 దేశం నుంచి ఎక్కడో ఒకరి నుంచి రావాలి. ఎందుకంటే వీళ్ళు ఒకే జాతి, ఒకే భాష మాట్లాడతారు, ఒకే ప్రవర్తన కలిగి ఉన్నారు, ఇంకా ఒకే సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళు. ఎవడో ఒకడు ఇక్కడి నుంచే రావాలి. అదే కదా చెప్పబడింది. అందుకని ఈ 3 వచనములు దానియేలు 9, 25, 26, 27 ఈ 3 వచనములలో ఎన్నో కోణములున్నా ఇది ఓ కోణంగా యాంటిక్రైస్ట్ ఎక్కడి నుంచి వస్తాడు? ఈ ప్రదేశం నుంచే, ఈ జనమునిచ్చే, ఈ జాతి నుంచే వస్తాడు అనేది మనకి తేటగా ఉంది. మరి మన ఏ తరము వారు? ఈ తరము వారు. ఇంకా అంతే, వేరే ఏ మాట. ఈ తరము వారు. ఎందుకంటే ఆ ఈ అని దీనికి ఎంత ప్రాధాన్యత ఉందంటే చాలా విషయములు జరగబోతుంది మన కంటి ముందు. అంతే కదా? ఆల్రెడీ జరుగుతుంది, ఇంకా జరగబోతుంది. ఈ తరము వారు. ఇప్పుడు ఈ తరము వారు ఏం చేసుకోవాలి? బాగా అర్థం చేసుకోండి. ఈ నిజంలో మన సంఘంకు ఇన్నిసార్లు తిప్పి 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 మీరు మర్చిపోకుండా, ఇప్పుడు ఎవరైనా దానియేలు 9, 25, 26, 27 మర్చిపోతారా? మీరు జీవితంలో మర్చిపోరు. మరి ఇంత స్ట్రాంగ్ తెలిసిన తర్వాత 2520 సంవత్సరములు దేవుడు ఆ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత మనను ఉంచి ఇన్ని నిజములు మనం తెలుసుకోబడితే దేనికోసం అండి? వినేసి వెళ్ళిపోవడానికా? దేనికోసం? సిద్ధపాటు. సంఘం ఎత్తబడుట, ఆ గుంపులో మనం ఉండాలి. మరి ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నామనేది వాళ్ళ మనసుకి దేవుడు ఇప్పుడే వాళ్ళను కన్విక్ట్ చెయ్యును కాక. ఆ కన్విక్షన్ కలిగి సంఘం ఎత్తబడే గుంపులో అందరూ ఉండాలి. మనందరూ ఉండాలి. ఎందుకంటే ఈ విషయం మనకు తెలుసు కాబట్టి, ఇంత తేటగా దేవుడు మనకు ఇస్తున్నాడు కాబట్టి. సంఘం ఎత్తబడేటప్పుడు మధ్యాకాశంకు యేసయ్య వచ్చి అదిగో ప్రియుని కేక, ఇంకా నీకై యేసు రాక, అదిగో ప్రియుని కేక,
నీకై యేసు రాక. అది ఆయన కేకేస్తాడు అక్కడ. వేకప్ అంటాడు, లే అంటాడు. ఏమంటాడు ఆయన? లే అంటాడు. ఇంగ్లీష్లో మాత్రమే అర్థం వాళ్ళకి వేకప్ అని వినిపిస్తుంది. తెలుగులో వినేవాడికి లే, తమిళ్లో వినే వాళ్ళకి ఎంద్రి, హిందీలో ఏమంటారు? ఉటావ్, జాగో. లేదు, ఉటావ్ అని అర్థం వాళ్ళకి ఉటావ్ అని వినిపిస్తుంది. జాగో అనే వాళ్ళకి జాగో అని వినిపిస్తుంది. ఇంకేమైనా భాషలు తెలుసా మీకు? ఏ ఏ భాషల వాళ్ళకి వినిపించాలో ఆ భాషల యేసయ్య ఏం చేస్తాడు? కేకేస్తాడు, వినిపిస్తుంది. మరి వినిపించేటప్పుడు ఎత్తబడే గుంపులో ఉన్నామా అనేది మాత్రం మనం చూసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్.